ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యేగా గంభీరమైనటువంటి కొంటస్వరంతో ముక్కుసూటితనంతో అధికారులపై దూకుడ వైఖరితో మేనమామైన బావైన రాజకీయమే యుద్ధంగా ముందుకు వెళుతున్నటువంటి రవికుమార్ గారితో ద లీడర్ విత్ వంశీ. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి వంశీ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి మేనమామ మీద వైఖరి ఏంటి? ఆ దూకుడేంటి? సిద్ధాంతం, రాజకీయ సిద్ధాంతం. రాజకీయ సిద్ధాంతం. మరి బంధుత్వాలు? సిద్ధాంతం దగ్గర బంధుత్వాలు స్నేహాలు ఏమీ ఉండవు. సిద్ధాంతమే బంధుత్వం. ఓకే. సిద్ధాంతమే వైరత్వం. సిద్ధాంతమే స్నేహం. ఓకే. మరి ఆ యుద్ధం ఇప్పుడు ఆ సిద్ధాంతం యుద్ధంలాగా మారినట్లుంది కదా? తప్పదు. ఓకే. సిద్ధాంతాల కోసం కట్టుబడినప్పుడు, ఓకే, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యానికి అర్థవంతంగా నడిపించాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ప్రజల హితాన్ని కోరుకున్నప్పుడు ఒక్కొక్కసారి తప్పదు. ఒక మనిషికి జీవితంలో అతి కష్టమైనటువంటి పని ఓకే ఏదైనా ఉందంటే క్రమశిక్షణతో జీవితం గడపడం. క్రమశిక్షణతో జీవితం గడపడం అతి కష్టమైన పని. ఓకే. డబ్బు సంపాదించడం తేలిక, తిండి తినడం తేలిక, ఇంకేదైనా సంతోషించడం తేలిక. ఓకే. కానీ పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో కష్టంతో అంటే ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని, క్రమశిక్షణ కలిగిన రాజకీయ జీవితాన్ని గడపడం అత్యంత కష్టమైనటువంటి పని. మరి కోన రవికుమార్ గారు ప్రస్తుతం అటువంటి కష్టమైనటువంటి పరిస్థితి ముందుకెళ్తున్నారా? ఎస్. అందుకనే ఒక్కొక్కసారి కొన్ని అపవాదులు, ఒక్కొక్కసారి కొన్ని అవరోధాలు, ఒక్కొక్కసారి కొన్ని అడ్డగింతలు అనుభవిస్తా ఉన్నా. ఓకే. కానీ వాటన్నిటినీ అధిగమిస్తా. ఎందుకంటే నా డిసిప్లిన్, నా క్రమశిక్షణే వాటన్నిటినీ కూడా అధిగమిస్తుంది. అటువంటి డిసిప్లిన్ ఏంటి? మీ టైమింగ్స్ ఏంటి? మీ సిస్టమ్ ఏంటి? ఏం పాటిస్తారు? నేను పడుకునేటప్పుడు రాత్రి 12. ఓకే. అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తుతా. ఏ టైం అయినా. ఓకే. కష్టం ఉందని అర్ధరాత్రి నా తలుపు తట్టినా నా తలుపు తీసి బయటికి వెళ్తా. ఓకే. అవసరం అనుకుంటే వాళ్ళతో ఆ కష్టాన్ని భాగం అవుతా. ఓకే. ఉదయం 6:30-7 గంటలకు లేస్తా. ఇంకా అక్కడి నుంచి ఫోన్లో కావచ్చు, ముఖాముఖి కావచ్చు, నా ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి, ప్రజల్లోకి వెళ్తా. మరి ఇటువంటి పరిస్థితుల్లో, మరి ఇంత రాజకీయ యుద్ధంలో, ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో మరి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మరి తప్పాల్సినటువంటి పరిస్థితి కానీ, ఆ ఇబ్బంది కానీ ఎదురుగాలేదా? ఎదురయ్యాయి. తప్పారా? క్రమశిక్షణ తప్పడానికి నేను ఏ రోజు ప్రయత్నం చేయాల. ఓకే. ఎదుటివాడు ఏమనుకుంటాడనేది నా ప్రశ్న కాదు. నేను ఎంత కరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాను అంటే, నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు కూడా నా పెద్దలు ఒకటే చెప్పారు. నేను ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు, చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి. ఓకే. ఎన్టీ రామారావు గారు 1994లో చీపురుపల్లి నియోజకవర్గానికి, అప్పుడే నాకు 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుందో లేదో, 94లో ఎవరికి అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ కావాలి అంటే అందరినీ దరఖాస్తులు పెట్టమన్నారు. అవును. ఆ రోజు నేను క్యాజువల్గా ఎన్టీఆర్ గారు అంటే నాకు అభిమానం, ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా వారిని కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఎప్పుడు ఉన్నటువంటి ఒక అలవాటు. ఓకే. అదేవిధంగా ఆ రోజు నేను ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏం బ్రదర్ మీరు దరఖాస్తు పెట్టారని అడిగారు. నేను అటు ఇటు 4 గోడలు చూసా. అంటే నాతో పాటుగా మా మేనమామ వరుస అయినటువంటి చిన్న మేనమామ గారు కూడా ఆ రోజు వచ్చారు. మా ఇద్దరం వెళ్ళాం. ఓకే. వాడు అంటే నాకైనా వయసులో చిన్నవాడు, నా మేనమామ అయినా నాకైనా వయసులో చిన్నవాడు. అందుకే మేము వాడు వీడని పలకరించాం. సో వాడు ఆడిమకు నేను, నా ముఖం ఆడు చూస్తున్నాం. అప్పుడు అక్కడ ఉన్న పిఏ, అప్పుడు అన్నగారి దగ్గర ఉన్న బ్రదర్కి ఒక దరఖాస్తు, ఒక అప్లికేషన్ ఇవ్వండి అన్నారు. వెంటనే అక్కడ నింపేసి, నా నియోజకవర్గం ఆ రోజు చీపురుపల్లి నియోజకవర్గం. ఓకే. పొందూరు మండలం చీపురుపల్లిలో ఉండేది. ఓకే. సో చీపురుపల్లి నియోజకవర్గానికి వెంటనే నేను ఒక అప్లికేషన్ ఇప్పి ఒక ఫోటో అతికించేసి, అక్కడే ఫోటోగ్రాఫర్ ఉంటే వరబాబు ఈరా అని ఒక ఫోటో అతికించేసి అప్పుడు ఫోటో దిగేశారా? పక్కనే ఫోటో తీసి అంటించా. అయిపోయింది.
అంటే నాకు పోటీ చేయాలని ఉత్సాహం కానీ లేదు. పోటీ చేయాలన్న ఆలోచన కానీ ఆ, నాకు లేదు. ఓకే. నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉమ్, విదేశాలకు పోయి ఉమ్, ఆ రోజులో నేను తోఫెల్ రాశా, ఓ, కొన్ని యూనివర్సిటీస్కి నేను దరఖాస్తు చేశా. ఓకే. నాకు కొన్ని సెట్ యూనివర్సిటీస్ నుంచి వచ్చాయి. అయిపోవాలనుకున్నారు. నేను అక్కడికి పోయి ఎంఎస్ చేయాలని అనుకున్నాను. ఓకే. సో సివిల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ చేద్దామని ఉమ్, నేను ఇది చేశా, ఉహు, ఎంటెక్లో అంటే ఎంఎస్లో. ఉమ్, సో అది ఆ ప్రయత్నాలు కొనసాగుతుండగానే 91లో ఉమ్, తమ్మినేని సీతారాం గారు బై ఎలక్షన్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉమ్, మరి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, ఆ రోజు మన సీతారాం గారు ఓకే. కంటెస్ట్ చేయడం. ఆ ఎన్నికల్లో నేను రెగ్యులర్గా పార్టిసిపేట్ పని చేయటం, సీతారాం గారి కోసం పనిచేశాను. పనిచేయడం, ఇవన్నీ కూడాను. ఇంకా అలా రాజకీయాల వైపు నేను వచ్చు. నాకు మొదటి నుంచి కూడా రాజకీయాలంటే చాలా ఉత్సాహం, ఓకే. ఆసక్తి. చాలా ఆసక్తి ఉంది. ఓకే. ఇంకా నేను వ్యాపారం చేసుకుందాం మరి అక్కడ పోనని చెప్పి నేనేదో వ్యాపారాలు ప్రారంభించడం, ఆ వ్యాపారాల్లో కొనసాగుతుండడం ఓకే. జరుగుతుండేది. ఉమ్, 40 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వద్దామని నేను ఆ రోజు అనుకున్నాను నా మనసులో. 20 కానీ ఎన్టీ రామారావు గారు దరఖాస్తు పెట్టమనేటప్పటికి అన్నగారి దగ్గర నో అనలేం కదా, అనటానికి లేదుగా. అంటానికి లేదు, అనలేం. ఆ, ఆయన గాంభీర్యం ముందు, ఆయన ఆహార్యం ముందు. సో ఇంకా వెంటనే దరఖాస్తు పెట్టి వచ్చేసాం. అప్పుడు మా గద్దె బాబురావు గారు ఓకే. 94లో ఆయన శాసనసభ్యుడిగా ఎలాగైనా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే చాలా ఉత్సాహంతో ఉండేవాళ్ళు. ఉమ్, ఆ రోజులో బాబురావు గారు నేను కుర్రవాడిని, నాకు అప్పుడు 25, ఆయనకి 55. ఉమ్, ఆయన ఒరే బాబు ఇలాగ నాకు మొదటి లిస్టులోనే సీట్ వస్తుందిరా అని చెప్పాడు. అనౌన్స్ చేస్తారు అన్నగారు. ఉమ్, మా కుటుంబం అంతా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, బాబురావు గారిని కూడా మీరు చేయండి సార్, మీకు మేము సపోర్టివ్గా ఉంటాం అని మేమందరూ, మా తల్లిదండ్రులు మా తండ్రులు అందరూ చెప్పడం నేను చేశాం. ఉమ్, అయితే ఆయన మొదటి లిస్టులో బాబురావు గారు సీట్ ఇవ్వాల. అనౌన్స్మెంట్ రాలా. ఆ, బాబురావు గారు వెంటనే వచ్చేసి ఆయన హైదరాబాద్ నుంచి చీపురుపల్లిలో దిగి, చీపురుపల్లి నుంచి మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలుసుకొని, అప్పుడు మా నాన్నగారు బ్రతుకుండేవాళ్ళు. కృష్ణారావు గారు ఈడు నా దెబ్బ తీసేస్తున్నాడండి అన్నారు. ఏంటండి బాబురావు గారు మీకేం వచ్చిందండి, ఈడేం చేస్తాడని. లేదండి అన్నగారేమో ఈడికి టికెట్ ఇస్తానంటున్నాడు, మాకేమో 55, ఈడికేమో 25, నేనేమో 10th క్లాసు, వీడేమో ఇంజనీరింగ్. ఏం బ్రదర్, నేను ముఖ్యమంత్రి అయితే మీరు అయినట్టే కదా, మన బ్రదర్కి ఇద్దాం, కుర్రాడు ఇంజనీరింగ్ కుర్రవాడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని అంటున్నారు. మరి ఎలాగైనా మీకు తెలుసు కదా, నేను 83 నుంచి పార్టీలో అనేక సేవలు చేశాను, నాకు ఇది చేస్తున్నాను, అందరి ఎన్నికల్లో కూడా గెలవడానికి నేను సహకరించాను సార్, నాకు ఎలాగైనా చేయాలని అని అన్నాడు. అంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు, బాబురావు మాకు ఆ ఉద్దేశాలు ఏమీ లేవు, మావాడు అసలు పెట్టినట్టు కూడా ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలియదు ఇవన్నీ అయింది. నేను ఆ రాత్రి పనులు చూసుకునేదో ఇంటికి వెళ్ళేటప్పటికి మా నాన్నగారు అడిగారు, అవునా దరఖాస్తు అయితే పెట్టాను, పెట్టేసి మర్చిపోయాను, నాకు గుర్తే లేదు. అయితే ఇది అంటే నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఎన్టీ రామారావు గారు చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం, ప్రోత్సహించారు రాజకీయంగా. చదువు ఒక్కటే ఆయన చూశారు, వాళ్ళకి వెనక పరపతుందా, లెగసీ ఉందా, ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా అనేది ఎన్టీ రామారావు గారు చూడలేదు. ఆ రోజు చదువుకున్న వ్యక్తులకు అనేక మందికి ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆనాడు 294 స్థానాల్లో కూడా లెగసీ ఉన్న కుటుంబాలు కొన్ని అయితే అభ్యర్థులు 100% ఆనాడు వచ్చినటువంటి అభ్యర్థుల తాలూకా డేటాని, ప్రొఫైల్స్ మనం పరిశీలిస్తే అందరూ కొత్త వాళ్ళు, రాజకీయాలు కూడా కొత్తగా అరంగేట్రం చేసిన కుటుంబాలు, ప్రధానంగా ఎడ్యుకేటెడ్, అనేక మంది డాక్టర్లకి, లాయర్లకి, అనేక మంది ఇంజనీర్లకి. త్యాగం చేసేసారా? అప్పుడు త్యాగం చేయాల్సి వచ్చిందా? త్యాగం అనుకోలేదు, నాకు ఉద్దేశమే లేదుగా. ఉద్దేశం ఉండి మనం మరి ఏం చెప్పారు, ఇంట్లో అన్ని ఉండి అదేలే అన్ని మనం తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటాం. ఇంట్లో ఏమీ లేకుండా నేను ఉపవాసం అంటే దాన్ని పస్తు అంటారు. ఎన్టీ రామారావు గారికి మళ్ళీ నేను వెళ్ళి చెప్పా,
బాబురావు ఒరే అంటే అంత చాలా చనువుగా ఉండాలి. ఇప్పటికీ కూడా ఓకే. బాబురావు గారు అన్న నాకు చాలా వ్యక్తిగతంగా అభిమానం, ఇష్టం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి అంటే నేను అప్పుడే వద్దామని ఆలోచన నాకు లేదు. మీరు 40 అనుకున్నారా? అనుకున్నాను, కానీ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది. బాబురావు గారు నన్ను బలవంతంగా, అందరూ అనుకుంటారు తమ్మినేని సీతారాం మేనమామ వాళ్ళ మేనమామ చెప్పాడని ఇక్కడ మొత్తం రాజకీయం అంతా మీకు అని అనుకుంటారు, ఎంపీటీసీ అనుకుంటారు. కానీ ఇదంతా అవాస్తవం. వాళ్ళు అనుకోవడం వరకే, ఎందుకంటే దగ్గర బంధుత్వం కాబట్టి ఊహించడం అంతే జనరల్ గా ఊహిస్తారు. బట్ నన్ను ఆ రోజు నేను రాను అన్నా సరే నన్ను బలవంతంగా లేదురా బాబు నువ్వు చెయ్యాలి అని చెప్పి, ఎందుకంటే లోకల్ బాడీస్ లో కూడా మనం గెలిచి వస్తేనే నేను ఎమ్మెల్యేగా గెలిచిన 4 పనులు చేయగలం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త సెటప్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థలు కొత్తగా వచ్చాయి కాబట్టి నువ్వు రావాలి, నువ్వు చెయ్యాలని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకు ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి సార్ నేను అప్పుడు వెళ్ళేటప్పుడు ఎన్టీ రామారావు గారికి చెప్పాను. ఏం చెప్పానంటే, అన్నగారు మరి కొద్దిగా నసులతోనే బాబురావు గారికి ఇవ్వకపోతే నాకు ఇవ్వండి అన్నగారు అని చెప్పాను. ఏం బ్రదర్ టికెట్లు మీరిస్తారా అని అన్నారు. టికెట్లు మీరిస్తారా అని అడిగారు. లేదన్నగారు మీ ఆశీర్వాదం అని అనేసాను. అనేస్తే నవ్వుకుంటూ మీరు వెళ్ళండి, అలాగే చేద్దాం అని ఆయన అన్నారు. 3వ జాబితాలో బాబురావు గారి పేరు అనౌన్స్ చేశారు. 2వ జాబితాలో కూడా చేయలేదు. ఆ రోజు జరిగినటువంటిది అంటే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి. నేను రాజకీయాల్లోకి రావడం, చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని, రాజకీయాల్లో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా మెలగాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని, ప్రజలకి ఎప్పుడూ కూడా ప్రజల దగ్గరగా ఉండాలని ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆశించేవాళ్ళో ఆయన అదే రకమైనటువంటి శిక్షణా కార్యక్రమాలు ఆ రోజు గడిపారు, ఎన్నో పెట్టారు. సింపుల్ స్టేట్మెంట్ కదా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇంకెంతకు మించినటువంటి పెద్ద క్యాప్షన్ అసలు ఎక్కడ ఉంది? సిద్ధాంతం అది కదా మీ పార్టీ. మేము ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఏమి చేసినా ఆ సిద్ధాంతం చుట్టూనే తిరుగుతూ ఉంటాం. సరే, ఇందాక మీరు అన్నారు, సరే బాబురావు గారు మీకు లిఫ్ట్ ఇచ్చారు, మరి సీతారాం గారు మీ లిఫ్ట్ని అడ్డుకునే ప్రయత్నం జరిగిందా? అట్లా జరిగిందా? అంటే సీతారాం గారికి నేను నామినేషన్ వేసేంత వరకు నేను పోటీ చేస్తున్నాను సంగతి కూడా ఆయన తెలియదు. ఓకే, ఆయనకేం తెలియదు. మీరు పోటీ చేసి నేను పోటీ అయితే గెలిచిన తర్వాత చూసారా మా వాడిని గెలిపించుకున్నాను స్టేట్మెంట్ కొట్టాడు. ఓకే, ఇచ్చేసారు ప్రశంస. ఖాతాలో వేసుకున్నారు, అది తన ఖాతాలో వేసుకునేవాడు. ఓకే, ఇది అలాగే. కానీ అదే సందర్భంలో మాకు అప్పుడు తెలుగుదేశం అన్నగారు పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపే మొగ్గడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోవడం. అప్పుడు మా పెద్దనాన్నగారు కోన మోహన్ రావు గారు అని ఆయన జడ్జి, రిటైర్డ్ జడ్జి. ఇప్పటికైనా సరే హైకోర్టులోనే కాదు ఎక్కడైనా సరే ఆయన అత్యంత 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 క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. వెరీ 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 హానెస్ట్. ఓకే, ఎప్పటికైనా ఎవరైనా కోనమోహన్ రావు గారు ఎలాంటి వాళ్ళండి ఎవరికైనా అని ఏ లాయర్ ఎవరైనా అడిగితే చెప్తారు. ఆయన చాలా సింప్లిసిటీ, చాలా డిసిప్లైన్. ఆయన అన్నారు, నేను అడిగాను, నాన్న నేను ఈ క్రిటికల్ సిచ్యువేషన్ లో నేను ఎవరితో ఉండాలి అని అన్నారు. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి వచ్చినప్పుడు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వంలో మీరున్నావు, నువ్వు కూడా మన్నా చూసుకున్నావు. పార్టీ అయితే ఎన్టీ రామారావు గారిదే, పార్టీ ఎన్టీ రామారావు గారిదే. కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, ఇంకా ఏది ఈవెంట్ రాలేదు కదా, ఎన్నికలు వచ్చేటప్పుడు అప్పుడు నేను చెప్తాను అన్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోవడం, మళ్ళీ అప్పుడు అడిగిన తర్వాత అప్పటికే పార్టీ మొత్తం టెక్నికల్ గా అంటే లీగల్ గా కూడా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పార్టీని ఇది అవడం. అప్పుడు మా పెద్దనాన్న గారు నువ్వు చంద్రబాబు నాయుడు గారితోనే ఉండాలని ఆయన కూడా నాకు చెప్పారు. అంటే ఎందుకు నేను అడిగానంటే లీగాలిటీ, ఏది కరెక్ట్, మనం మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశయాలతో వచ్చాం, చంద్రబాబు నాయుడు గారితో ఉండాలా ఎన్టీ రామారావు గారితో ఉండాలా అనేటువంటి ఇది వచ్చింది. నిర్ణయం తీసుకోవాలంటే వయసు, నా వయసు కాదు, అనుభవం ఉన్నటువంటి అడగాలి. నేను లీగల్ గా మా నాన్నగారిని అడిగితే, మా పెద్ద నాన్నగారిని అడిగితే నాకు లీగల్ గా చెప్తారనే ఆలోచనతోనే నేను వారిని అడగడం, ఆయన ఇది ఇవ్వడం.
అయితే కాలంలో నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉన్నా. అప్పుడు మీ అందరికీ తెలుసు గద్దెబాబురావు గారు లక్ష్మీపార్తి గారితో ఉండడం, ఆయన ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బొబ్బిలికి పోటీ చేయడం, మా చీపురుపల్లి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా అప్పటికి ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే 13-14 ఓట్లు ఆయనకి రావడం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండపల్లి పైడితేల నాయుడు గారికి 3800 ఓట్లు మెజార్టీ రావడం. ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఆయన కొన్నాళ్ళు లక్ష్మీపార్వతి తెలుగుదేశంలో ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మేము కూడా అందరం ఆయన పార్టీలోకి వస్తామనంటే తీసుకోండి సార్ అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, మేమంతా కూడా పార్టీలోకి తీసుకొని ఆహ్వానించడం. అయితే నేనైతే ఆహ్వానించాను కానీ ఆయనకి ఎప్పుడు కూడా మైండ్ లో ఒకటి ఉండిపోయింది, వీడు ఎప్పుడైనా వచ్చాడు కాంపిటేటర్ అవుతాడేమో అని ఆ భావన ఉంటే 99లో నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, జరిగిపోయిన సంఘటన అంతే కదా, అది చెప్పడంలో నాకు ఇదేం లేదు. మనస్ఫూర్తిగా నేను గద్దెబాబురావు గారికే నేను పనిచేసా. అప్పుడు కూడా నా మండలంలో నేను మెజారిటీ ఇచ్చాం, ఎప్పుడు పనిచేశాడు. అయితే కొంతమంది మా కార్యకర్తలు తప్పు చేశారు, వాళ్ళు చేసిన తప్పుని నేను చేయించానని ఈయన తప్పులు భ్రమపడి నన్ను తప్పుడు సమాచారం ఇచ్చి ఈ 3 జిల్లాల్లో 99లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 3 జిల్లాల్లో ఒక్క నన్నే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చేయలేదని మీరు అంటే నేను చేశారని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాను. 1999 డిసెంబర్ 30వ తారీఖు. అప్పటికి తమ్మినేని సీతారాం గారు అందరూ భావిస్తున్నారు, మా మేనమామ గారు ఆయన కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కేబినెట్ లో మంత్రిగా ఉండి మిమ్మల్ని సస్పెండ్ చేయడంలో అంటే అప్పుడు దాంట్లో ఆయన పాత్ర ఏమైనా ఉందా? పాత్ర ఉందని నేను అందరు కానీ అనను. అడ్డుపడేటువంటి అవకాశం ఉంది కదా? ఉంది. అడ్డుపడలా, ఆయన వాస్తవాలు చెప్పలా. వాస్తవాలు చెప్పలా పార్టీకి. అంటే బాబురావు గారికే ఎప్పుడైనా ఇతను నాకు ఏకమేక అవుతాడు అనుకున్నప్పుడు మీ మేనమామ గారు కూడా ఏకమేక అవుతాడు అప్పుడే ఉండేదేమో కదా? ఏమో మరి ఆయన మధ్యలో ఉందేమో, మీకు అనిపించదా? అయి ఉండొచ్చు, కానీ ఆయన అడ్డుపడలా. వాస్తవాలు ఏంటో కూడా ఎప్పుడు చెప్పాల. ఇంకా ఆ తర్వాత నేను ఏం చేయాలనేది నాకు పాల్పోలేదు. ఒక ఇండిపెండెంట్గా కొనసాగాలి, లేదా ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి. ఆ రోజు తెలుగుదేశం అధికార పక్షం, బలమైన ప్రతిపక్షం కాంగ్రెస్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను ఇట్లాగా ఇండిపెండెంట్గానే కొనసాగాను. కొనసాగిన తర్వాత స్థానిక ఎన్నికలు 2001లో వచ్చాయి. వచ్చేటప్పుడు నేను అప్పుడు ఏ పార్టీలో కూడా చేరకుండా నేను సొంతంగా ఒక ప్యానెల్ పెట్టి, అప్పుడు 21 ఎంపీటీసీ స్థానాలుంటే 21 స్థానాల్లో కూడా అభ్యర్థులను ఇండిపెండెంట్ అభ్యర్థులను పెట్టి నేను కూడా ఒక దగ్గర ఎంపీటీసీగా నిలబడుతూనే జెడ్పీటీసీగా కూడా నేను కంటెస్ట్ చేసి మరి ఆ రోజు అనూహ్యంగా సుమారు 15 సీట్లు ఎంపీటీసీలు గెలిపించుకొని ఇండిపెండెంట్ గుర్తు. అప్పుడు కామన్ గుర్తు నాకు జెడ్పీటీసీకి కారు గుర్తు, జెడ్పీటీసీకి నాకు కారు గుర్తు. ఎంపీటీసీలకి 2-3 గుర్తులు ఏదో వచ్చాయి డిఫరెంట్గా. నేను 15 స్థానాలు ఎంపీటీసీలు గెలుచుకొని నేను అప్పుడు ఎంపీటీసీగా గెలిచాను, మళ్ళీ జెడ్పీటీసీగా కూడా గెలిచాను. అప్పుడు నేను జెడ్పీటీసీగా కొనసాగుతూ నేను ఎంపీటీసీకి రాజీనామా చేసి అక్కడ మళ్ళీ మా చిన్నాన్నగారు అబ్బాయిని ఎంపీటీసీగా నిలబెట్టి మళ్ళీ అది కూడా గెలిపించుకొని ఆ రోజు ఇండిపెండెంట్ ప్యానెల్తో ఎంపీటీసీ, ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ ఈ 2 కూడా ఆ రోజు నేను గెలిచాను. ప్రజలు నాకు ఇచ్చారు. కానీ నేను నా మనసులోనే కాదు బహిరంగంగా కూడా ఆ రోజు చెప్పాను, నాకు ఆ గెలుపు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఎలా అనంటే చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయినాటికి ఈ రాష్ట్రంలో కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేశాం, మళ్ళీ ₹2 కిలో బియ్యం పెట్టాం ఎన్టీ రామారావు గారు, డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా శ్రమదానం అనే కార్యక్రమం, ప్రజల్ని భాగస్వామ్యం చేసి వర్క్ చేయించడం. అందులో నేను విరివిగా పాల్పంచుకునేవాడిని. అధికారులు రోజు ఆయనేమో ఒక మండల్ టీం వేసి ఆ మండల్ టీం ప్రతి గ్రామానికి వారం రోజుల పాటు గ్రామాల్లోకి వెళ్ళి చేశాను. నేను అధికారులతో పాటుగా నిత్యం ప్రజల మధ్య ఉండేవాడిని. అలానే జన్మభూమి, ఆ తర్వాత శ్రమదానాన్ని జన్మభూమిగా అప్డేట్ చేశాం. ఆ జన్మభూమి కార్యక్రమాలు సంవత్సరంలో 3 తడవలు
ప్రతి 3 నెలలకు ఒకసారి జన్మభూమి కార్యక్రమం చేసాం. అంటే 4 సార్లు చేశారు. అధికారులను అందరినీ, అంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంటు అన్ని శాఖల అధికారులని తీసుకొని ఒక ఎంపీపీగా నాకు ఇదొక సదావకాశం. అంతే, మంచి నేను వాళ్ళతో పాటుగా తిరిగి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల తాలూకా కష్ట సుఖాలను నేరుగా చూసి కొన్ని సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించి మమేకమైపోయేవాళ్ళు, ప్రజలతో మమేకమై నేను ఎప్పుడైతే గ్రామాల్లోకి విరివిగా వెళ్ళడం మొదలుపెట్టానో నాకు ప్రజలతో నాకు పరిచయాలు వచ్చేసింది, యాక్సెస్ వచ్చేసింది, పరిచయాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని ఏ ఊరు వాడు ఎవరు అనేది గుర్తించగలిగే స్థాయికి నేను వచ్చాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రజలు ఆ రోజు నన్ను విశ్వసించారు. ఏంటని? గద్దె బాబురావు గారు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి ఇతను సస్పెండ్ చేశారు, ఈయన ఎక్కడా కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కానీ లేదా గద్దె బాబురావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి కానీ ఏ రోజు ఆయన ప్రచారంలో కానీ ఎవరికీ మనకి ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. నేను ఆయన తప్పు చేయకుండానే పార్టీ తప్పు చేసింది అని ప్రజలు నిర్ణయించుకొని ఆ రోజు నేను ఇండిపెండెంట్ గా గెలవడానికి నాకు అంత ఆ 5 సంవత్సరాల్లో ప్రజలతో నేను మమేకంగా అయినటువంటి తీరుని ప్రజలు అది గుర్తు పెట్టుకొని నాకు గెలిపించడానికి దోహదపడింది. అందుకే నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎలా గెలిచారంటే చెప్పాను, నేను నా ఎన్నికకి నేను ఇండిపెండెంట్ గా గెలవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన జన్మభూమి కార్యక్రమం వల్లనే అయ్యానని చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీలోకి రండి అని చెప్పి నాకు ఆయన స్వయంగా, నేనేదో హైదరాబాద్ పని ఉండి అలా ఏదో అసెంబ్లీ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు కారిడార్లో వాళ్ళు ఏదో జస్ట్ బాయ్కట్ చేసి బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఎవరో శాసనసభ్యులు ఈయనేనండి పలానా ఇది బ్రదర్ నీకోసం విన్నాను, ఆయన ఇంకో జోక్ కూడా చేశాడు, మీ మామ అందులో ఉంటాడులే నువ్వు రా నాతో కాంగ్రెస్ పార్టీకి రా అని చెప్పేసి ఆయన పిలవడం, నేను సున్నితంగా అలాగే మాట్లాడతాను సార్ అని వచ్చేసాను. ఆ తర్వాత నాకేదో పెద్దలతో వచ్చిన నా అభిప్రాయం ఒకటే ఉండేది, రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయడానికి ఒక రాజకీయ పార్టీ చాలు, అంతే, ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక పార్టీ కావాలి. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే నేను నమ్మాను. ఎందుకనంటే తెలుగు జాతి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఎలాగైతే ఉంటారో తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడేటటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే. ఏందంత బలంగా? అంటే ఎన్నో పార్టీలు వచ్చుంటే పోతుంది, ఎన్నో పార్టీలు రావచ్చు పోవచ్చు. నిన్న కాంగ్రెస్ పోయింది, రేపు వైసీపీ పోతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి తాళాలు వేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేపు ఎమర్జ్ అవుతుంది. లేదా ఆనాడేమో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, చిరంజీవి గారు, నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం, నేను ఫ్యాన్స్ అయింది, మెగాస్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్. నేను కాకినాడలో ఉండేటప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఆయన కటౌట్లకి దండ. ఇప్పుడు కూడా నాకు చిరంజీవి గారు అంటేనే అంతేనా? ఇప్పుడు ఈవెన్ పద్మవిభూషణ్ వచ్చింది, వెళ్ళొచ్చారా? వెళ్ళలేదు, కానీ నాకు ఆయన కలవాలి, వారితో మాట్లాడాలని చాలా ఉత్సాహం, బాగా ఉత్సాహం, చాలా కోరిక. అంటే ఇప్పుడు మీరు ఇంత జరుగుతుంది కదా, మరి మీ మేనమ్మ గారు ప్రజారాజ్యంకి వెళ్ళినప్పుడు వెళ్ళాలనిపించలేదా? అంటే మీకు నేను ఆ రోజు ఇండిపెండెంట్ ఇవి అయిపోయాక రాజశేఖర రెడ్డి గారు రమ్మన్నా నేను తెలుగుదేశంలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకసారి ఫోన్ చేసి రవి రామ్మ పార్టీలోకి అనడం, నేను అలాగే సార్ అని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాకు రావడం, ఆ రోజే చంద్రబాబు నాయుడు గారితోనే మేము మా పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం వేరే ప్రదేశంలో పునాదిరాయి కూడా వేసాం. ఆ కార్యక్రమం భాగంగా అప్పుడు ఆ రోజు నేను పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి సీతారాం గారు ప్రజారాజ్యంకి వెళ్ళినప్పుడు వాస్తవంగా ప్రజారాజ్యం ఉన్నటువంటి టీమ్స్ అందరూ కూడా నాకు ప్రజారాజ్యంలోకి రమ్మని, అంటే ఆయనకి తెలియదు కానీ అందరూ నాకు చాలా ఒత్తిడి చేశారు. నేను కాకినాడ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ నేను చిరంజీవి అభిమానిగా ఉండేవాడిని, అక్కడ ఉన్నటువంటి మిత్రులు కూడా నువ్వు రా అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ నాకు ఎందుకో ఒక ఇన్సిడెంట్ నాకు అది క్లిక్ అనిపించలా, ఈ పార్టీ మనగలుగుతుందని నేను అనుకోలేదు. ఏంటి ఆ ఇన్సిడెంట్? చిరంజీవి గారు పార్టీ పెట్టారు తిరుపతిలో, పెద్ద సమావేశం, ఒక 5 లక్షల మందితో సభను ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు తన పార్టీ ఏంటి, తన పార్టీ విధానాలు ఏంటి, తన పార్టీ పాలసీస్ ఏంటి అన్నీ చెప్పారు. కానీ తన జెండాని, ఆ పార్టీ జెండాని ఎవరు ఎగరేశారు చెప్పండి?
ఎవరు ఎగరేశారు? ఎవరు ఎగరేశారు? ఆ పార్టీ జెండాని ఆవిష్కరించింది హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్తో ఎగరేయించారు. నాకు అది ఎందుకో ఎక్కడో సింక్ కాల. ఓకే, పార్టీ సింక్ కాల. ఏంటా సింక్ కాలేదనంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఆ రోజు. మరి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన పార్టీని అనౌన్స్ చేశారు. ఎలా చేశారు? ఎస్, నేను తెలుగువాడిని, నాది తెలుగు జాతి, తెలుగు పార్టీ, నా పార్టీ తెలుగుదేశం, నేను తెలుగువాడిని, నా జాతి తెలుగు జాతి, నా పార్టీ తెలుగుదేశం. జెండా ఆవిష్కరణ అందరూ పచ్చగా ఉండాలి, నా జెండా పసుపు అని పెట్టారు. ఎవరు అనౌన్స్ చేశారు? ఎన్టీ రామారావు గారు. ఎవరు జెండా ఆవిష్కరణ చేశారు? ఎన్టీ రామారావు గారు. బట్ ఎక్కడేం జరిగింది? అంటే ఎవరిని చూసి పార్టీలోకి రావాలి ప్రజలు? భాగస్వామ్యం కల్పిద్దాం అనుకున్నారేమో. అంటే మేము ఇక్కడ కూడా ఇక్కడ భాగస్వామ్యం కల్పించడం ఎక్కడ కల్పించాలి, ఎక్కడ కల్పించకూడదు. నా సిద్ధాంతాన్ని నమ్మి నాతో ఈ రోజు నా నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు, వీళ్ళు నా పనితీరునో, నా కమిట్మెంట్నో, నా క్రమశిక్షణనో నన్ను నమ్మి కార్యకర్తలు కొంతమంది ఉంటారు. కొంతమంది పార్టీ సిద్ధాంతాలను నమ్మి, పార్టీ క్రమశిక్షణ నమ్మి ఉండేవాళ్ళు మరికొందరు ఉంటారు. ఈరోజు మరి నేను నా జెండాని వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళు ఏమి చూసి నన్ను నమ్మాలి? అందుకని మీకు క్లారిటీ వచ్చేసింది. నాకు సింక్ కావాలా? ఎందుకో ఎక్కడో మీకు 6 సెన్స్ లో ఇది కరెక్ట్ కాదని అభిప్రాయం కలిగిపోయింది. నేను కరెక్ట్ కాదని చెప్పా. ఆ రోజుల్లో ప్రెస్ మీట్లో ఎవరో ఎక్కడో అడిగినప్పుడు కూడా చెప్పాను మాట. ఓకే, ఎప్పుడు కూడా నా సిద్ధాంతం నేను చెప్పాలి, నా ఇదేంటది నేను చెప్పాలి కదా. అందుకని మీరు అక్కడి నుంచి నాది వంశీ గారు చెప్తే వాళ్ళు ఎవరిని చూసి రావాలి? అతను చూసి రాలేరు కదా. చిరంజీవి గారిని చూసి రావాలి, చిరంజీవి గారు ఎగరేయాలి, చిరంజీవి గారు మాట్లాడాలి. రైట్, అందుకని ఆగిపోయారు. అది నేను ఆగిపోవడం అని కాదు, నేను అప్పటికే తెలుగుదేశంలో ఉన్నా, నేను విభేదించా. తర్వాత సీతారాం గారి ప్రజారాజ్యంకి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఆడిన మాటలు కూడా నాకెందుకో, నాకే కాదు మా కుటుంబంలో అందరికీ 75% మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ నచ్చలా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, ద్రోహం, తెలుగుదేశం పార్టీ నాకు మోసం చేసింది, తెలుగుదేశం పార్టీ నాకు అన్యాయం చేసింది, నేను అందుకు ప్రజారాజ్యంలోకి వెళ్తున్నా అని చెప్పి ఏవో మాట్లాడు. మరి ఏంటి మోసం చేసింది, ఎలా మోసం చేసింది? 9 సంవత్సరాల పాటు మంత్రిగా ఇచ్చింది. 83లో ఆయన గెలిస్తే స్పోర్ట్స్ అథారిటీలో ఆయన సెక్రటరీగా పెట్టింది. 85 నుంచి 89 వరకు ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు ఇచ్చింది. 89, 94 మధ్యన మంత్రిగా, 89, 91 మంది మనం ఓడిపోయారు. మళ్ళీ 91 బై ఎలక్షన్లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, ఆయనే గెలిపించింది. మళ్ళీ 94లో మళ్ళీ ఆయనకే అభ్యర్థి ఇచ్చారు. 94లో ఆయనకి మళ్ళీ గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఉన్నారు. మరి ఎక్కడ మోసం అంటే ఏంటి మోసం? ఆయన అధికారం లేకపోతే 2004లో అధికారం పోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు అధికారం లేకుండా బతకలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన మెంటల్లీ. అంటే ఎప్పుడూ అధికారం కావాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏవేవో చేయాలి, ఆయన ఇంటెన్షన్ అది. దానికి కూడా ఇప్పుడు బహిర్గతంగా మాట్లాడుతున్నా, అప్పుడు 4 గోడల మధ్యన మాట్లాడేవాళ్ళు. ఇది కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు. 100% వెళ్ళేటప్పుడు చెప్పారా మరి కరెక్ట్ కాదు మీరు డెసిషన్? చాలా క్లియర్గా చెప్పాను. ఏది నువ్వు నాకు చెప్పడం అన్నాడా? ఆయన ఏమన్నాడంటే, ఇది నువ్వు ఒకసారి ఆలోచన చేయన్నాను. పార్టీ మనకి మోసం చేసిందని మీరు భావించగలరు. ఓకే, పార్టీ మనకేం మోసం చేయాలి. ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే అది పార్టీ మిమ్మల్ని రమ్మన్నారు. అప్పుడు రమ్మన్నారు. మా అన్నయ్య గారి ఇంట్లో మా అన్నయ్యని నన్ను కూర్చోబెట్టి ఇలా నేను వెళ్ళిపోతున్నాను, మీరు నాతో రండి అని ఆయన అంటాం. మేమిద్దరం కూడా ఇది కరెక్ట్ కాదేమో మీరు ఆలోచన చేయండి, ఇది సరైనది కాదు, తెలుగుదేశం పార్టీ మనల్ని మోసం చేసిందని అని మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు, మీరు కూడా ప్రజారాజ్యంలోకి వెళ్ళడం అనేది సరైనది కాదు. అయినా మేమిద్దరమే కాదు కదా, చెప్పే ప్రయత్నం చేశారు. మన కుటుంబంలో కూడా ఇంకా అనేక మంది ఉన్నారు. నాకు పెద్ద మేనమామ, ఆయనకి సొంత అన్నదమ్ముడు తమ్మినేని శ్యామలరావు గారు ఉన్నారు.
మరి ఆయనతో కూడా మాట్లాడు, ఇంకా మా కజిన్ బ్రదర్స్ వాళ్ళ బ్రదర్స్ అంతా మాట్లాడండి, ఎవరు కూడా దీనిని నచ్చడం లేదు కాబట్టి మీరు వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెప్పి చెప్పాం. ఆయన వెళ్ళలేదు. ఒకసారి మళ్ళీ మా గుండా అప్పలసున్నాయన గారు ఒకరోజు ఏదో పార్టీ హౌస్లో ఇద్దరం కలుసుకునేటప్పుడు అరే మీ బావకు చెప్పరా నువ్వు అని చెప్పేసి నేను అనడం, అంటే మేము కాస్త సన్నిహితంగా ఉంటాం. ఆ రోజు అలాగే ఉన్నాం, ఈ రోజు అలాగే ఉన్నాం. ఆయన నేను చెప్తే వినడం లేదా, అయితే పదరా మన ఇద్దరం వెళ్దాం మాట్లాడదాం అని అంటే మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళడం. ఆ రోజు వెళ్ళి చెప్పిన ఇంకా ఆయన ఏదేదో మాట్లాడడం, ఆయన ఆవేశంగా వేరావేశంగా డమాబుస్లన్నీ కొట్టడం. ఇంక మేనమామ గారికి ఆ పేరు ఏదో పెట్టారు డంబాబుస్. ఏంది అసలు డంబాబుస్ అంటే ఏంది, అర్థం కావట్లేదు. డమాబుస్ అంటే సీతారాం ఎక్కడ మాట్లాడినా, మీ మీడియాలో మాట్లాడినా, వేదిక మీద మాట్లాడినా, ప్రజల ముందు మాట్లాడినా, ఇంట్లో భార్య దగ్గర మాట్లాడినా, బంధువుల దగ్గర మాట్లాడినా, మాట్లాడినటువంటి 100 మాటల్లో 100కు 100 కూడా అబద్ధం, అసత్యం. అంతే, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాట్లాడడమే ఆయన నైజం. అంటే అలా మాట్లాడే వాళ్ళు డంబాబుస్ మాట్లాడారు. అంతే కదా, అబద్ధాలు మాట్లాడమని ఏమంటారు, బుస్సులు కొడుతున్నాడు అంటారు. మీరు అందరూ బుస్సులు అంటారు, నేను కాస్త డమ్మా బుస్ అంటారు. డమ్మాబుస్ అన్నారు మొత్తానికి. ఈ సీతారాంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు అబద్ధం చెప్పారు, నాకు ఆ విషయం తెలియదు అనుకోండి, ఆ విషయం పర్టికులర్ విషయం అనుకోవచ్చు, సరే నేను గ్రహించలేకపోవచ్చు మీరు అబద్ధం, లేకపోతే నిజమని అనుకోవచ్చు, లేకపోతే అబద్ధం మీరు చెప్తున్నారని నేను గ్రహించలేకపోవచ్చు, లేదు నేను మాట్లాడిన దాంట్లో కూడా మీరు గ్రహించలేకపోవచ్చు. కానీ సీతారాంలో ఉన్న స్పెషల్ ఏంటంటే, సీతారాం అబద్ధం ఆడుతున్నాడని అతనికి తెలుసు, విన్నటువంటి మీకు తెలుసు సీతారాం అబద్ధాలు చెప్తున్నాడని. మీకు తెలుసన్న ఇది నేను అబద్ధాలు చెప్తున్నానన్న విషయం వంశీకి తెలుసు అన్న విషయం కూడా అతనికి తెలుసును. తెలిసినా సరే జంకు లేకుండా, ఎక్కడ ఏ జంకు మంకు లేకుండా బొంకుతాడు చూడండి, దాన్నే డమాబుస్ అంట. ఓకే, అంటే మనం జనరల్ గా అవతల నమ్మట్లేదు అనుకున్నప్పుడు చెప్పడం మానేస్తాం, చెప్పం అరేది అబద్ధం చెప్తే వంశీకేమో తెలుసు కదా నేను ఎలాగ అబద్ధం చెప్తానని అనుకుంటాను నేను. కానీ సీతారాంలో ఉన్న స్పెషల్ ఏంటంటే, మీకు తెలిసి అబద్ధం సీతారాం ఆడుతున్నాడని తెలిసి కూడా, అతనికి తెలిసని అతనికి ఆ విషయం తెలిసి కూడా అబద్ధాన్ని గట్టిగా మాట్లాడతారు చూడండి, దాన్నే డమ్మాబుస్ అంటారు. ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తే దాన్ని బుస్సులు అంటాం. తెలిసి అతనిగా నేను వినేవాడికి కూడా నేను అబద్ధం చెప్తున్నానని చెప్పి తెలిసిన తర్వాత కూడా మాట్లాడడం ఉంటే, అందుకని దానికి మరి రెండింతలు ఉండాలిగా, అందుకని డమ్మాబుస్. మంచి అర్థాన్ని తీసుకొచ్చారు, దాని కొత్త పదం డిక్షనరీలో ఒక దాన్ని యాడ్ చేశారు. అంటే మొత్తానికి ఇప్పుడు యుద్ధం దాదాపు ఆముదాల వరుసలో దాదాపు చాలా వివాదాలు, అనేక కేసులు, మీరు పారిపోవటం, పరారవటం, బెయిల్ తీసుకోవటం, కేసులు, ఏంటి అసలు ఇంత పెద్ద యుద్ధం ఏంటి? అంటే ప్రజారాజ్యం, ఈ యుద్ధం ప్రజారాజ్యానికి ఆయన వెళ్ళిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది మాకు. మేము అందుకనే నేను చాలా పర్యాయాలు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఈ పరిణామ క్రమంలో నాకెవరు రాజకీయాల్లో విరోధులు లేరు. ఎవరైనా ఉంటే వ్యక్తిగత విరోధులు లేరు, ఎవరైనా ఉంటే రాజకీయ విరోధం తప్ప మనకేం లేదు. కానీ సీతారాం ఈరోజు నాకు వ్యక్తిగత విరోధి. ఎందుకంటే ఇప్పుడే లేరన్నారు కదా మళ్ళీ వ్యక్తిగత విరోధం. అదే చెప్తాను, అంటే అదే చెప్తున్నాను, ఒకే ఒక్కడున్నాడు, ఆ ఒక్కడే తమ్మినేని సీతారాం. ఓకే, వ్యక్తిగత విరోధి. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ విరోధులే తప్ప నాకు వ్యక్తిగత విరోధులు ఎవరు లేరు. ఓకే, అదే ఎందుకు అంత వ్యక్తిగతమైన విరోధం? ఎందుకనంటే 2000 ప్రజారాజ్యంకి వెళ్ళిన నాటి నుంచి ఇక కక్ష సాధించడం మొదలుపెట్టాడు. ఆ రోజుకి నా ప్రొఫైల్ చిన్నది, నేను ఒక మండలాధ్యక్షుడిగా ఉండేవాడిని. నేను కూడా అప్పుడు 2009 నాటికి అంతవరకు పొందూరు మండలం చీపురుపల్లి నియోజకవర్గంలో ఉంటాను, పార్లమెంట్ ఏమో బొబ్బిలి. ఈ పొందూరు మండలం డీలిమిటేషన్స్లో ఆమదాలవలస నియోజకవర్గంలో కలిసి వచ్చేసింది. అసలు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన కానీ నాకు లేదు. ఎందుకంటే అందులో కలిసింది సీతారాం గారు ఉంటారు, ఆయన పోటీ చేసుకుంటాడు అన్న ఆలోచనే తప్ప నాకు ఇంకొక ఆలోచన కూడా లేదు. కానీ ఈ చీలిక ఎప్పుడైతే ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళిపోవడం, మా కుటుంబంలో కొంతమంది మేము తెలుగుదేశం పార్టీలో కొనసాగడం, మా పెద్ద మేనమామ గారు తమ్మినేని శ్యామలరావు గారు కూడా ఇందులో కొనసాగడం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి పిలిచి
మా శ్యామలరావు గారికి. ఎందుకంటే శ్యామలరావు గారు ఆ నియోజకవర్గాన్ని చూసేవాడు. ఓకే ఓకే, బాధ్యతలు బాధ్యతలన్నీ ఆయన చూసేవాడు. ఈయన పైన ఎక్కడో తిరుక్కున్నా ఆయనే గ్రాస్ రూట్ లెవెల్లో నియోజకవర్గాన్ని చూసేవాడు. ఓకే. కాబట్టి ఆయనకి ఇస్తారులే అనేటటువంటిది నా ఆలోచన. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సార్ నాకు టికెట్ ఇవ్వండి సార్ అని నేను ఏ రోజు అడగలేదు. నాటి నుంచి నేటి వరకు కూడా అడగలేదు. ఓకే. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీతారాం గారు వెళ్ళిపోయిన వెంబడే ఒక 4-5 రోజుల నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేయడం, రవి ఒకసారి రా మాట్లాడదామని అన్నారు. అలాగే సార్ నేను వస్తాను అని చెప్పడం. మళ్ళీ 10 రోజుల తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ రావడం, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, ఒక 4 రోజులు పోయాక వస్తానని చెప్పడం. ఎందుకనంటే నేను ముందు నా కుటుంబంలో నా కుటుంబ సభ్యుల ఆలోచన ఏంటో నేను తెలుసుకోవాలి. ప్రధానంగా మా అమ్మ లేదా నా తోడబుట్టిన అందం. ఎందుకంటే మా అమ్మకి సొంత తమ్ముడు, అల్లుడు, కాబట్టి యువతల కొడుకు. కాబట్టి మా అమ్మ ఉద్దేశాన్ని నేను కనుక్కోకుండా అడుగు బయట పెట్టడం అనేది సరైంది కాదు. కానీ నా మనసులో మాత్రం నేను ఒకటి అనుకున్నాను, కుటుంబం కోసం నిలబడాలంటే రాజకీయాలు ఆ రోజు నుంచి స్వస్తి పలుకుతాను, వదిలేస్తాను. ఎందుకంటే మరి నేను ఇలాగ పార్టీలు మారడం నాకు నచ్చలేదు. కాబట్టి కుటుంబం కోసం ఏదైనా త్యాగం చేయాలి. ఇంకా ఆ రోజుతో రాజకీయాలు సరే. రాజకీయాలు నేను కొనసాగాలంటే నా విలువలు నేను కాపాడుకోవాలి, నా సిద్ధాంతాన్ని నేను మెయింటైన్ చేయాలి. మా అమ్మని ఒక రోజు రాత్రి మా ఊరు వెళ్ళి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వెళ్ళి మా అన్నయ్య మేమంతా భోజనం చేశాడు అడిగితే, మా అన్నయ్య కూడా మావే తప్పు చేశాడు, మనం చేయాల్సిన అవసరం మనకు లేదు, నీకు ఏది నచ్చితే నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే ముందుకెళ్ళు, సార్ ఫోన్ చేసి నీకు రమ్మనంటే ఇప్పటికే నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళకపోవడం కూడా కరెక్ట్ కాదు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు కలిసిరా అని ఆ రోజు మా అమ్మ చెప్పడం. చెప్పిన తర్వాత నేను ఆ 2 రోజుల్లోనే వెళ్ళి సార్ని కలిసి వచ్చా. నేను చెప్పా, అంతకుముందు కూడా చెప్పాను, సార్ నేనైతే మేనమాంగా మా సీతారాంతో నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నాకేదో కావాలని కాదు, నా సిద్ధాంతం కోసం, నా విలువల కోసం. ఇప్పుడు సీతారాం అయితే చెప్పాడు నాకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది, అది చేసింది, ఇది చేసింది. ఒకవేళ అనుకుంటే ఆ మాటే అనుకుంటే అన్యాయం అయింది నాకు, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది నన్ను అకారణంగా, అతనికి పదవులు ఇచ్చింది. అన్యాయమైనా సరే సిద్ధాంతం కోసం నేను కట్టుబడి ఉన్నా, విలువల కోసం కట్టుబడి ఉన్నా. ఆ సమయంలో మీకు టికెట్ మీరు ఇక్కడేమో నాకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నువ్వు కంటెస్ట్ చేయాలని చెప్పారు. మా పెద్ద మేనమా గారు కూడా ఆ రోజు చాలా హుందాగా, ఆ రోజు మా తమ్ముడికి మీరు ఇచ్చారండి, మా తమ్ముడిని మేము గెలిపించుకొని వచ్చాం, ఈరోజు నా మేనలుడు, నాకు తమ్ముడైనా ఒకటే మేనలుడు అయినా ఒకటే, నేను వాడిని పెట్టుకుని గెలిపించుకొని వస్తానండి చెప్పి ఆయన పెద్ద ఆయన ముందు మాట్లాడడం. ఇక వచ్చి మేము పనిచేసాం. సరే గెలుపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, టైంలో ఓడిపోవడానికి సీతారాం గారి ప్రభావం ఉందా? అంటే ఒకటేసారి మా కుటుంబంలో 2 చీలికలు రావడం వలన బంధుత్వాల్లో చీలికలు వచ్చాయి, మా కుటుంబంతో సాన్నిధ్యం కుటుంబాల్లో చీలికలు వచ్చాయి, పార్టీ పరంగా కేడర్లో చీలికలు వచ్చాయి. దానివల్ల 2గా విడిపోవడం. ఇంకోటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే రాంగ్ క్రాస్ ఓటింగ్. అప్పుడు ఎర్రన్నాయుడు గారు ఎంపీ అభ్యర్థి, కృపారాణి గారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఆమె కాళింగ, ఈయన విలమ. అప్పుడేదో కాస్త స్లోగన్, కమ్యూనల్ స్లోగన్స్ ఎక్కువగా రావడం. సో ప్రజలు ఓటే ఆమెకోటి నాకోటి వేయాలనుకున్నారు, కానీ తీరా నా ఓటే ఎర్రనాయుడికి పడింది, కృపారాణి ఓటేమో సత్యవతి గారికి పడింది. అందుకనే యాక్చువల్గా నేను సత్యవతి గారు ఏమనుకున్నానంటే నా పైన ఆవిడ పైన నేను, అంటే కాంగ్రెస్ పైన తెలుగుదేశం పైన కాంగ్రెస్ ఒక 500, 1000, 1500 తేడాతో గెలిపోవటంలో ఉంటాయి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నా ఓటు నాకు పడలేదో నేను కిందకి వెళ్ళిపోయాను. సత్యవతి గారికి పడకూడని ఓటు సత్యవతి గారికి పడిపోయింది, పైకి వెళ్ళారు, 16,000 తేడా వచ్చింది. సో ఆ రోజు ఓటమిలో కూడా ఇదొక భాగం. అయితే ఆయన ఏం చేశారంటే 2009 తర్వాత అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ధర్మాప్రసాద్ గారు మంత్రి. మొట్టమొదటిగా ఆయన ధర్మాప్రసాద్ గారిని పట్టుకొని నా బ్రదర్ ఇన్ లా వైఫ్, ఆమె అసిస్టెంట్ డైరెక్టర్గా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. నా బ్రదర్ ఇన్ లా అంటే నా వైఫ్ బ్రదర్, ఆయన వైఫ్ని. ఆమెను తీసుకెళ్లి శ్రీకాకుళంలో పనిచేస్తున్న ఆమెను తీసుకెళ్లి మెదక్ ట్రాన్స్ఫర్ చేయించాడు. మెదక్? ఎస్. చాపర సుధాకర్ అని ఒక డాక్టర్, మాకు బంధువు, తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమాని, చాలా డిసిప్లైన్గా ఉంటారు.
ఆయనకు కూడా అనేక సేవలు అందించారు రామదాసు. ఆయన తీసుకుని వెళ్ళి మడకచెర ఆమదాల వలస సిఈసిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అనంతపురం మడకచెర ట్రాన్స్ఫర్ ఈ చివరి నుంచి తీసుకెళ్ళి ఆ చివరి వేశారు. ఆ చివర. అట్లానే మా కజిన్ బ్రదర్ ఉన్నారు, రమేష్ అని. ఆయన వైఫ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆమె సీతారాం గారి సొంత ఊర్లోనే పనిచేస్తుంది, మనందరం బంధువులు కదా అక్కడ పనిచేసేది. ఆమెను తీసుకెళ్ళి నర్సీపట్నం దగ్గర ఎక్కడెక్కడో కార్నర్ నక్సలైట్లు అప్పుడు ఎక్కువ కాస్త ప్రభావం ఉండేటటువంటిది, ఆ స్థాయిలో వేటాడారు. ఆ స్థాయిలో వేధించాడు, వేటాడాడు. అంతేకాకుండా మేము ఏదైనా చేసుకునే వ్యాపారాల మీదో లేకపోతే ఇంకో దాని మీదో ఇంకా అనేక మంది కార్యకర్తల పైన అనేక మంది, అంటే ఇవి బ్లడ్ రిలేషన్స్ నేను చెప్పినవి, ఇవి కాకుండా అనేక మంది పైన ఆయన కక్ష సాధింపు చర్యలు. ధర్మాన ప్రసాద్ గారితో పట్టుకొని ఆయన మాట్లాడుకొని, ధర్మాన ప్రసాద్ గారు మంత్రి, అదేనండి ఇక నడిచిపోయేది కదా, నడిచింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం తర్వాత మెడ్జ్ అవటం ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన సహకారం చేసి ఉండొచ్చు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారం చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే ప్రజలకు నష్టం జరిగింది. నేను ధర్మా ప్రసాద్ గారిని ఒక దశలో ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి అడిగా, ఏమంటే ప్రసాద్ గారు మీకు నాకు ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా ఉందా? ఏం లేదు. మరి సీతారాం ఏమైనా మీ పార్టీ వాడా? కాదు. సీతారాం మీ పార్టీ వాడు కాదు, మీకు నాకు వ్యక్తిగతమైంది ఏం లేదు. నా కుటుంబ సభ్యుల మీద ఎట్లా మీరు చేయడం ఇది మంచి పద్ధతి కాదు, సరైందా మీరు ఆలోచించండి. పోనీ బొడిపల్లి సత్యవతి గారు నేను పోటీ చేశా, ఆమె కాంగ్రెస్ అభ్యర్థి, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. పోనీ ఆమె ఏదైనా చెబితే మీరు చేశారంటే అర్థం ఉంది, దెర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ ఇట్. కానీ సీతారాం చెప్తే మీరు చేయడం అనేది పూర్తిగా ఇది సరైనది కాదు, ఆలోచించుకోండి, మీరు ఆలోచించండి, ఇది పద్ధతి కాదు అని చెప్పా. అయినా సరే ఆయన అలా ఇది ఉన్నారు. ఆ తర్వాత ఏదో కోర్టులకు వెళ్ళడం, హైకోర్టుకు పోవడం, ఏదో ఆర్డర్ చేస్తాడు, ఇవన్నీ చేసాం. 2014 మళ్ళీ యథాతథం కాంగ్రెస్ చనిపోయింది, మీరు గెలవటం, నేను గెలవడం, విప్పవడం మీరు కూడా చేశారు. అట్లాగే నేను ఎవరిని చేయలే. నా నియోజకవర్గంలో ఏ ఒక్కరిని కూడా ఇంక్లూడింగ్ సీతారాంతో ఆయన కూడా ఎవరిని చేయలేదు, ఏమీ చేయలే. ఎందుకు చేయలేదనంటే నేను 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే ఎలా పని చెయ్యొచ్చో నిరూపిద్దామని ప్రయత్నం చేశాను. మరి ఎందుకు ఓడిపోయారు మరి 19లో? నిన్న కూడా నా ఓటమిలో భాగం. ఓకే, ఈ ఒక్క ఛాన్సులు, తమ్మినేని సీతారాం ఏడుపులు, కొంత దగ్గర సీతారాం వణికిపోతున్నాడు, సీతారాం క్యాన్సర్ వచ్చిందట, చచ్చిపోతాడట అని ఇలాంటి ప్రచారాలు, బోగస్ ప్రచారాలు. ఆయనే ఈ క్రియేషన్స్ అన్ని. చూడరా పాపం ఆ చైతన్య రథం కూడా ఎక్కలేకపోతున్నాడు, వణికిపోతున్నాడు, ఏదో ఆఖరి ఛాన్స్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు, రామాబుసులు సీతారాం ఆఖరి ఛాన్సు. ఈ రెండింటిని మించి మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్. ఓకే, లెక్క కూడా రాంగ్ క్రాస్. ఎందుకంటే నేను దువ్వాడ శ్రీనివాస్ కళింగ కమ్యూనిటీ, మళ్ళా నాకు ఇక్కడ రామ్మోహన్ నాయుడు. 2014లో రామ్మోహన్ నాయుడు, బట్ అవతల రెడ్డి శాంతి గారు. ఓకే, కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. నిన్న మళ్ళీ రాంగ్ క్రాస్ ఓటింగ్. సో ఏదైతే ఆ సామాజిక వర్గం ఉన్న గ్రామాల్లో రాంగ్ క్రాస్ ఓటింగ్ వలన నాకన్నా మా తమ్ముడు రాముకి ఎక్కువ ఓట్లు పడి అర్థమైంది. సో దానివల్ల కూడా నేను నిన్న నా ఓటమికి, లేకపోతే ఒక ఓటుతోనైనా నేను గెలవాలి, కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ అనేటటువంటి విధానం వలన నేను నిన్న కూడా ఓడిపోయాను. సో నా ఓటు నాకు పడలేదు. సీతారాం 1983 ఎన్టీ రామారావు గారిది ప్రభంజనం, 85 ఒక ప్రభంజనం, 94 ఒక ప్రభంజనం. ఈ ప్రభంజనాల్లో కూడా సీతారాంకి వచ్చిన ఓట్లు 1000, 2000, 3000, 1500, 4000 ఇవన్నీ కలిసి వస్తుంది, మీకేమైనా కలిసి రావట్లా. కానీ నిన్న మాత్రం 14,000 తేడా మా ఇద్దరికి. అంటే ఏంటి, నాకు పడాల్సిన ఓటు నాకు పడలా, నేను కిందకి వెళ్ళిపోయా. సీతారాం దువ్వాడ శ్రీనివాస పడాల్సిన ఓటు సీతారాం ఇటేసారు, అందుకని ఆయన మీదకి వెళ్ళిపోయాడు. సో 14,000 తేడా అందుకే వచ్చింది. అందుకే మీ ద్వారా మా ఆమదాల నియోజకవర్గ ప్రధానికానికి నా విజ్ఞప్తి ఏంటంటే 2 ఓట్లు సైకిల్కి వేయండి. 2 ఓట్లు సైకిల్కి. ఈ రాష్ట్రం కోసం ఏదైతే మీరు అభిమానిస్తున్నటువంటి, మీరు ఆశిస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నా గెలుపు కోసం అంటారు. 2 ఓట్లు సైకిల్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు కదా, నేను చాలా బటన్లు నొక్కాను, మీ అందరికీ 100 బటన్లు అని చెప్పారు మొత్తానికి.
2 బటన్లు ఈసారి నా కోసం నొక్కండి, 2 సార్లు నొక్కండి అని చెప్తున్నారు. మరి మీరేమన్నా కాదు 2 సైకిల్ కింద నొక్కండి అంటున్నారు, ఎట్లా? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు వేరు, నేను అప్పీల్ చేసిన సైకిల్ కోటేయండి అని వేరు. ఆయన కూడా అదే, నా బటన్ కూడా మీరు బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కండి, అది వైసీపీకి నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తాను, నేను పెద్దగా డిస్కస్ చేయి. 2014 నాటికి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 లోటు బడ్జెట్, 1,30,000 కోట్ల రూపాయల అప్పులు, రాజధాని లేనటువంటి రాష్ట్రం. 3 పాయింట్లు. అంటే లోటు బడ్జెట్ 16,000 కోట్లు అంటే ఆ రోజు ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు పరిస్థితి. అంతే కదండి. అవును. మరి అటువంటి పరిస్థితి నుంచి పరిపాలన చేసుకుంటూ వచ్చి అనేక పరిశ్రమని రాష్ట్రానికి తీసుకొచ్చి, అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి, రాజధాని లేనటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పరిచి, రాజధానికి కావాల్సినటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా నిర్మించి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే దశలో వేగాన్ని పెంచి మరి అన్ని వర్గాల వారికి న్యాయం చేసి 134 సంక్షేమ పథకాలను అమలు చేస్తే 2014 నుంచి 2019 వరకు మాకు అంటే 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 7 లక్షల కోట్లు. మేము కూడా అప్పులు చేశాం. 3 లక్షల చిల్లర చేశాము. మేము 3 లక్షలు కాదు, మేము చేసినటువంటిది రెవెన్యూ, డైరెక్ట్ రెవెన్యూ కానీ లేకపోతే కార్పొరేట్ ద్వారా కానీ మేము చేసింది అంతా కలిపి 1,72,000 ఎంత ఉంది. మేము 2 లక్షల చిల్లర మీది, గతంలో పాతగా అప్పు వచ్చింది 1,40,000, సరే మొత్తం 3 చిల్లర. అదే 2010లో మేము చేసింది 1,76,000 కోట్ల అప్పు, పాతది వారసత్వంగా వచ్చింది. ఇవన్నీ కలిపితే 3,20,000 కోట్లు ఎంత ఉంది 19 నుంచి మరి ఇప్పటికి. అంటే 1,72,000 7 లక్షలు ఎంత అవుతుంది? 8,72,000 కోట్లు. ఆ రోజు మేము ఎన్ని పథకాలు అమలు చేశాం? 134 సంక్షేమ పథకాలను అమలు చేశాం. అంటే కడుపులో బిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్ళేంత వరకు ప్రతి స్టేజ్లో అమలు చేశాం. ఆ రోజు మేము ఎంత శాతం సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం? 18.4% సంక్షేమం కోసం ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. 2024 ఇప్పటికీ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 10 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 12 లక్షల కోట్లు. అంటే వెరసి అప్పులు ఇవి కలిపితే ఎంత వచ్చింది? 22 లక్షల కోట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? నేను ఇన్నిసార్లు బట్టలు నొక్కాను, మీకు 2,50,000 కోట్ల రూపాయలు ఇచ్చాను అని చెప్పాడు. ఏమండి, కానీ ఆదాయం ఎంత? 7 లక్షల కోట్లు ఆదాయం. అప్పు ప్లస్ ఆదాయం 22 లక్షల కోట్లు. ప్రజలకు ఇచ్చింది ఎంత? 2,52,000 కోట్లు. ఇది నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తున్న లెక్క. అంటే 22 లక్షల్లో 2,52,000 కోట్లు తీసేస్తే ఇంకా ఎంత ఉంది? 19,50,000 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి 100 సంక్షేమ పథకాలని రద్దు చేశాడు. ఆయన అమలు చేసిన పథకాలు 36. ఈ 36 అని ఎవరు చెప్పారు? నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి మేము 134 పథకాలు అమలు చేశాం, ఆయన 36 పథకాలు అమలు చేస్తే 19 లక్షల అంటే 22 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఓవరాల్గా ఆయన సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది 16.12. మరి ఇప్పుడు మిగిలింది పిండి కొలిది రెట్టు కదండి. అంతే కదా, పిండి కొలిదే కదా రొట్టి. అంతే కదా. ఆ రోజు 7 లక్షల ఆదాయం, 1,72,000 కోట్ల అప్పు, 8,72,000 కోట్ల రూపాయలు మేము ఆ రోజు 1,50,000 కోట్లు ప్రజలకు ఇచ్చామండి. 134 స్కీమ్స్ 18.4%. 22 లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్లు ఇచ్చారండి. మేము ఇంకోటి కూడా గమనించాలి ఇక్కడ మీరు. మేము ఆ రోజు విద్యుత్ ఛార్జీలు 1 పైసా పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు మేము పెంచలేదు, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇక 2 రూపాయలు 3 రూపాయలు మేము తగ్గించాం. వ్యాట్ ట్యాక్స్ని తగ్గించాం. జగన్మోహన్ రెడ్డి వ్యాట్ ట్యాక్స్ని పెంచాడు. పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ జగన్మోహన్ రెడ్డి పెంచాడు. అంటే అన్ని ధరలు పెంచావు. ఇంటి పన్నులు 15% సంవత్సరానికి,
ఒకప్పుడు 2 నెలలకి 150 రూపాయలు వచ్చిన కరెంటు బిల్లు నెలకి 600-700 వస్తుంది ఇప్పుడు. ఆ రోజు బస్ ఛార్జీ మా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి బస్ ఛార్జీ 40 రూపాయలు. ఇప్పుడు ఎంత అండి? 200. శ్రీకాకుళం నుంచి వైజాగ్ ఇంతకుముందు 40 200 ఇప్పుడు. అలాగే మీరు పప్పులు 80 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు. 230 రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ ఈరోజు 470 రూపాయలు. 42,000 ఉన్నటువంటి టన్ను స్టీలు ఈరోజు 82,000. 800, 600, 1000 రూపాయలు ఉన్నటువంటి ట్రాక్టర్ ఇసుక ధర ఈరోజు మా ఆమదాల వలసకు కూడా 5,000. అంటే ధరలు 300, 400, 500% పెరిగాయి. ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు వేశారు, నీటి పన్నులు వేశారు. ఆ రోజు అంతెందుకండి, ఈ పట్టణాల్లో ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ 9% ఉన్న ట్యాక్స్ అని చంద్రబాబు నాయుడు గారు 3% తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి గారు 3% ఉన్న ట్యాక్స్ని మళ్ళీ ఇప్పుడు 10% చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెంచారండి? ఎన్ని 100% పెంచారండి? అంటే అధిక పన్నులు, అధిక ధరలు, దానితోనే 10 లక్షల ఆదాయం వచ్చింది. 7 లక్షల కోట్ల ఆదాయం 10 లక్షల కోట్లకి ఆదాయం ఎలా వచ్చిందంటే, ఏదైనా కొత్త పరిశ్రమలు వచ్చి ఆదాయం పెరగల, కొత్తగా ఉత్పత్తి అయ్యి ఆదాయం పెరగల, వ్యవసాయం ఉత్పత్తి అయ్యి రాగల, సంపద సృష్టించి ఆదాయం పెరగల, ప్రజల మీద నెత్తిన భారం వేసి ముక్కుపిండి వసూలు చేస్తే 10 లక్షల ఆదాయంకి వచ్చింది. అప్పులున్నాయి. మేము 18.4% సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గొప్పదా? 16.1% ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గొప్పదా? 134 పథకాలు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గొప్పదా? 36 పథకాలు అమలు చేసినటువంటి, అది కొందరికి అరాకొరా పథకాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని అంటున్నారు కదా, మేము కూడా సంసిద్ధం. మీరు కూడా సంసిద్ధం. యా, ఆయన సిద్ధం అంటే మేము సంసిద్ధం. ఎందుకనంటే ఏం చేశాడని జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటాడు? ప్రజలు మాత్రం ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే వారు ఏమంటున్నారంటే సిద్ధం అంటే ఈ సిద్ధంలో కూడా అభివృద్ధి, ఎవరైతే సంక్షేమం మొత్తం వేస్తున్నారు, నేను గనక రాకపోతే మీ పథకాలన్నీ ఆపేస్తున్నారని చెప్తున్నారు. నేననేది ఆయన సిద్ధం అన్నాడు, అభివృద్ధి కోసం మాట్లాడదాం. నేను రాష్ట్రం మొత్తం మాట్లాడు, మా జిల్లా మా నియోజకవర్గం మాట్లాడు. 60% పూర్తి చేసినటువంటి నాగావళి వంశధార లింక్ కెనాలు అలాగే ఉంది, అనుసంధానం. అది పూర్తి అయితే నా నియోజకవర్గంలో ఒక 10,000 ఎకరాలు వర్షాధారంతో పండే భూములకు నీళ్ళు వెళ్తాయి. ఒక్క ఎకరంకి నీళ్ళు ఇవ్వాల. మా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. అంతెందుకండి, మా ఆమదాల వలస శ్రీకాకుళానికి దూరం 10 కిలోమీటర్లు రోడ్డు. మరి ప్రయాణం చేశారో లేదో నాకు తెలియదు. ఇందాక ఎవరు చెప్తున్నారు ఆ రోడ్డుకి వెళ్ళబాకండి అని చెప్పారు. వెళ్తే మళ్ళీ మీరు తిరిగి వెళ్ళలేరు. రోడ్డుకి వెళ్ళబాకండి. ఎందుకంటే ఆ రోజు నేను 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి రోడ్డు పనులు ప్రారంభిస్తే, ఎన్నికల నిబంధనల వల్ల రోడ్డు పనులు ఆగితే 25% కాలేదని చెప్పి దాన్ని రద్దు చేస్తే, తిరిగి శాంక్షన్ తెచ్చుకోవడానికి ఈ యువతల పక్కన మంత్రి, అవతల పక్కన స్పీకరు, వీళ్ళకి 2.5 సంవత్సరాలు పట్టింది. తీసుకొచ్చిన పనిని పాప మా కాంట్రాక్టర్ ప్రారంభిస్తామంటే మా డమాబుచ్చులు సీతారాం నా లెక్కేంటి తేల్చమంటాడు. ఏదో మాట్లాడుకున్నాడు, ఏదో తేల్చాడు. ముందు ఏదో ఎంతో 10 పైసో ఇచ్చాడు. ఆ కొడుకు పెళ్లికి కూడా బలవంతంగా లాగాడు. ప్రజల నడ్డిలు మాత్రం విరిగిపోతున్నాయి. ఇక్కడ తన కొడుక్కి తనకు మాత్రం కమిషన్లు బాగా అందాయి. ఏమండి, ప్రజలు ఆ రోడ్డే చేయలేనటువంటి వాళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అంటే ఏది అభివృద్ధి చెప్పండి, ప్రజలకు తెలియదా? ఒక్క రోడ్డు వేశారా? మేము ఆ రోజు విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ప్రతి స్తంభానికి లైట్లు వేసాం. ప్రజలకు కావాల్సింది ఏంటంటే శ్మశాన వాటికలు కట్టాం, చెత్త సేకరణ కేంద్రాలు కట్టాం. అంటే విలేజ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా రోడ్ లింకింగ్ చేశారు. ప్రతి విలేజ్కి రోడ్ సదుపాయం ఇచ్చాం. ఆ రోజు నేను నా నియోజకవర్గంలో 44 గ్రామాలు 46 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించి ఒక 20%, 10% పనులు అయినాయి. ఈ రోజుకి అవన్నీ పూర్తి చేయలేకపోయారు. మరి ఏదండి మీరు చేసింది ఎందుకు చేయటమనే? మీరు ప్రారంభించింది ఎందుకు చేయటమనే? అంటే వీళ్ళు అదే దశలో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి, కానీ కొన్ని క్యాన్సిల్ చేయడానికి నిబంధనలు అడ్డొచ్చాయి. ఏఐబిపి ఫండ్స్ అవి, అది ఒకసారి రద్దుగాని చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నీ బాధపడ్రా బాబు, మరి నీకు డబ్బులు ఇవ్వమంట. గతి లేక జగన్మోహన్ రెడ్డి
వాటిని ఇచ్చేసారు. అది చేశారు. అంటే అభివృద్ధి అనేది శూన్యం. ఇది నేనే మాట్లాడడంలా రాష్ట్రంలో ప్రజలందరూ చర్చనీయాంశమైన అంశం అది. అది చర్చనీయాంశం. ఇక్కడ సంక్షేమం ఇందాక నేను చెప్పాను కదా, లిస్ట్ చెప్పారు కదా, మరి అవన్నీ అంటే తెలుగుదేశం పార్టీ వస్తే అన్నీ ఆగిపోతాయి ఎవరు అని చెప్పి ఎందుకు ఆగిపోతాయి? అసలు పెన్షన్ని ఇన్ని రకాల పెన్షన్లు ఇచ్చింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాదా? 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పులు కుట్టేవాడికి కూడా 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. డప్పు కళాకారుల పెన్షన్, డప్పు కొట్టేవాడికి కూడా 50 సంవత్సరాలు దాటితే 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. భర్త ఎక్కడున్నాడో తెలియక, భర్త ఉండి కూడా లేనటువంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నటువంటి పరిస్థితులు, ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు, బిడ్డలను పెట్టుకుని ఎంతో ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు కూడా 35 సంవత్సరాలు దాటితే ఒంటరి మహిళ పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. హిజ్రాలు అంటే ఈ సమాజంలో న్యూనతాభావంతో ఉన్నటువంటి, లేదు సమాజం వెలివేస్తున్నటువంటి మన వాళ్ళు ప్రజలు, వాళ్ళకు కూడా పెన్షన్ పెట్టింది చంద్రబాబు నాయుడు. అలానే డ్వాక్రా పెన్షన్, విడో పెన్షన్ వచ్చినా డ్వాక్రా పెన్షన్ ఇచ్చాము 500 రూపాయలు. దానిని ఇప్పుడు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ ఉండాలి. ఆ రోజు వృద్ధాప్యం ఒక ఇంట్లో ఉంటే వృద్ధాప్యం ఇచ్చాం, వికలాంగులు ఇచ్చాం, వృద్ధాప్యం ఇచ్చాం, విడో ఇచ్చాం, 2 విడోలు ఉంటే 2 విడోలు ఇచ్చాం, 2 యూనిట్ ఇచ్చాం. 2 కాదు, ఒకటే ఇస్తాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 7 లక్షల పెన్షన్లు రద్దు చేశారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34 లక్షల పెన్షన్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము 2019 మార్చి 31వ తారీఖు నాటికి, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి 56 లక్షల పెన్షన్లు ఇచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా నిజం మాట్లాడా? జగన్మోహన్ రెడ్డికి ఒక శాపం ఉంది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే నీ తల 1000 ముక్కలు అవుతుందని ఒక శాపం ఉంది. అంటే డంబాబు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా, బహుశా నాకు తెలిసి భారతీరెడ్డి గారి దగ్గర కూడా నిజం మాట్లాడతాడని నేనైతే అనుకోవడం లేదు. నిజం మాట్లాడితే ఎందుకంటే ఆయనకి శాపం ఉంది. అది ఇప్పుడు వేదికల మీద ఎక్కినా మాట్లాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు పత్రికలు లేవు, నాకు ఛానల్ లేవు అంటాడు. దుష్ట చతుష్టయం అంటాడు. అందుకే నేను నిన్ననే కామెంట్ చేశాను, ఇప్పుడు అష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయాలి. ఇప్పుడు కొత్త అంశం, పేదలకి పెత్తందారులకి మధ్య ఎవరు పేదలు ఎవరు పెత్తందారు? మీరందరూ అంత పెత్తందారులా? అదే అంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకు, ఆ కొడుకు ఒక కొడుకు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన సొంత గ్రామంలో తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చినటువంటి ఒక ఇల్లు ఉంది. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. ఇప్పుడే నియోజకవర్గంలో కూడా ఒక ఇల్లు నిర్మించుకున్నారు. తన కుప్పం నియోజకవర్గంలో కూడా ఇల్లు నిర్మించుకుంటా ఉన్నారు. ఇల్లు ఇవి అన్నీ కూడా ఇల్లు. అంటే ఒక సామాన్యమైన కుటుంబం ఉండడానికి ఒక 2 గదులు, 3 గదులు, 5 గదులు, 6 గదులు, 7 గదులు. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కాస్త విజిటర్స్ వెళ్తారు, కాస్త ఆఫీసర్స్ వెళ్తారు, కాస్త ఆఫీస్ రూమ్ ఓ 4 గదులు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు 8 గదులు ఉంటే ఆయనకు కాకపోతే ఇంకో 4-5 గదులు ఎక్స్ట్రా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా 200 గదులతో యలహంకలో, బెంగళూరులో 200 గదులతో ఉన్న ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. 36 గదులతో ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. పులివెందుల్లో ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. 76 గదులతో 10 ఎస్కవేటర్స్తో 6 లిఫ్టులతో మరి లోటస్ పాండ్ ఉన్నంత ప్యాలెస్ చంద్రబాబు నాయుడు గారికి లేదు. చెన్నైలో ఒక ప్యాలెస్ లేదు. మరి లండన్లో కూడా ఒక ప్యాలెస్ కొన్నాడు. లండన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప పక్కన ఉన్న చెన్నైలో కూడా ఒక ఇల్లు లేదు, ఒక పొల్లు లేదు. మరి ఇంకా కొత్తగా తాడేపల్లిలో ఒక పెద్ద ప్యాలెస్, ఇంకా మరి ఇక్కడే ఋషికొండను బోడిగుండు చేసి ఇక్కడ కట్టించుకున్న 470 కోట్లతో నిర్మించినటువంటి ప్యాలెస్, అందులో 36 లక్షల రూపాయలతో కమోటి. అవునండి, 36 లక్షలతో కమోటి. సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి ఎవరండి ఎండి? భారతీరెడ్డి గారు. మరి భారతీరెడ్డి గారు ఏమవుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి? భార్య అవుతారు. మరి నాకు ఛానల్ లేదు, పేపర్ లేదు. మరి ఆ పెట్టుబడి భారతీరెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఆయన ఏమని ఇచ్చాడా?
చెప్పండి, లేదు ఇచ్చాడా? లేదు కదా. ఏం లేదే. 2003 నాటికి జగన్మోహన్ రెడ్డి విలువ ఎంత అండి? ఆయన ఆదాయం ఎంత? ఆయన కట్టిన ట్యాక్స్ ఎంత? 2004కి 2003 సంవత్సరం 2004 నాటికి జగన్మోహన్ రెడ్డి కట్టిన ట్యాక్స్ ఎంత? అంతా కలిపి నాకు తెలిసి 6 లక్షలు 7 లక్షలు కట్టారు. 54 లక్షల ఆదాయం చూపించారు. ఓకే. ఏమండి, ఆ రోజుకి నాకు కూడా 2003 2004 నాటికి నేను వ్యాపారం ఇచ్చేసిన తర్వాత నేను కూడా ఆ రోజు 1 లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టారు మీరు కూడా. అంటే నాకు కూడా 10 లక్షలు 15 లక్షలు ఆదాయం వచ్చింది. అయితే 2009 నాటికి జగన్మోహన్ రెడ్డి గారు 476 కోట్లు ట్యాక్స్ కట్టాడు. 476 crores. నేను ఓ 2,50,000 1,70,000 కట్టాను. 50,000 పెరిగింది. ఒక 50,000 పెరిగింది. మరి నాకెందుకు పెరగలేదండి? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పెరిగిందండి? వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా నాన్న అవ్వలేదు. అంటే పేదలు పెత్తందారులు అంటే ఇంత అర్థం ఏంటంటే వారి దృష్టిలో ఎట్లుంటే పేదలని అట్లుంటే అంటే జగన్మోహన్ రెడ్డి అంతా రివర్స్ అండి. రివర్స్ టెండరింగ్, రివర్స్ కాంట్రాక్టింగ్, పోలవరాన్ని రివర్స్ గా చేయడం, ఆ రాజధానిని రివర్స్ గా చేయడం, అన్ని రివర్స్ గా ఊహిస్తాడు కదా. తన దృష్టిలో పేదవాళ్ళు పెత్తందారులు ఎవరంటే ఎవడైతే పేదవాడిగా ఉంటాడో, ఎవడైతే సామాన్యుడిగా ఉంటాడో, ఎవడైతే మధ్యతరగతిగా ఉంటాడో ఆయన దృష్టిలో వాడు పెత్తందారు. ఎవడైతే ప్యాలెస్లు కోట్లాధిపతులు ఉంటారో వాళ్ళందరూ ఆయన దృష్టిలో పేదవాళ్ళు. అందుకని ఆయన పేదవాళ్ళకే దగ్గరకు ఉంటాడు. ఆయన డెఫినేషన్ వేరు, మీరు అర్థం చేసుకోవాలి. నిజాలు మాట్లాడితే తలకేవి ముక్కలు, అందుకని నిజాలు కాబట్టి చెబుతుంటారు. రివర్స్ మీ ఉద్దేశం. ఆయన ఆలోచన అంతా కూడా రివర్సే కదా. ఓకే. మీరు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ కూడా ఆయన అవును అంటే అది కాదు కింద అర్థం తీసుకోండి. కాదు అంటే ఆయన కాదు అంటే అది అవునని అర్థం తీసుకోండి. ఇది సీరియస్ పాయింట్. మీకు అర్థమైంది కదా. ఎందుకనంటే నాకు ఏ ఛానల్ లేదు, ఏ పేపర్ లేదు, వాళ్ళకేమో పచ్చ ఛానళ్ళు ఉన్నాయి, పచ్చ మీడియా ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటాడు వేదిక మీద. నేను అడుగుతా ఉన్నా, సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? మిగిలిన ఛానళ్ళకి ఏవో ఉంటాయి, పక్కన పెట్టండి, నేను వాటి మీద కామెంట్. ప్రత్యక్షంగా కనిపించేది ప్రత్యక్షంగా కదా. ఆయన భార్య కదా ఎండి. మరి భారతీరెడ్డి గారు ఏమవుతారు? తన పేరు మీద లేదని అంటే భార్య భారతీరెడ్డి గారికి మరి ఏమవుతారు? భార్యాభర్తలే కదా. మరి అయితే మరి భారతీరెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాటలను బట్టి మరి ఆవిడ కూడా భార్య అని ఎలాగంటాం? లేదనంటే ఎలాగంటాం చెప్పండి మీరు. సరే, ఇప్పుడు కొత్త అంశం అంటే రాజకీయ పరంగా చూస్తే రవికుమార్ గారు, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అలయన్స్లో వెళుతున్నప్పుడు ఎవరికైతే బీసీలకు అధిక ప్రాధాన్యత, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే వారందరూ వారి పక్షపాతి, నేను మీ మనిషిని, వీళ్ళందరూ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మీ మీద దాడి చేసేటువంటి వాళ్ళు, లేదా మీకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఉద్దేశం. ఏమంటారు ఆ విషయంలో? ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అన్నట్టుగా పూర్వం ఎవరు చెప్పారు. అలాగా జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలు చాలా వేరు. అవునంటే కాదనలే, కాదంటే అవుననిలే. ఇప్పుడే ఉంది కదా, ఉంది. అదే ఆయన పందా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పందా ఏంటంటే, మీరు కాకపోతే చూసుకోండి, మీరు అనలైజ్ చేసుకోండి. ఎవరైనా సరే, నా ఎస్సీ ఏ ఎస్సీని ఆయన బతకనిచ్చాడండి? నా ఎస్సీలు అయితే ఇన్ని హత్యలు ఎందుకు అయ్యాయండి? ఇన్ని అగత్యాలు ఎందుకు జరిగాయండి? ఇన్ని రేపులు ఎందుకు జరిగాయండి? ఇన్ని మర్డర్లు ఎందుకు జరిగాయండి? నా ఎస్సీలు అయితే పాపం డాక్టర్ సుధాకర్ని బట్టలు ఓడదీసి గుండు గీయించి రోడ్డు మీద నిలబెట్టి ఆయన చనిపోవడానికి కారకుడు ఎందుకు అయ్యారండి? నా ఎస్సీ మహిళ అనుకుంటే ఆయన నియోజకవర్గంలోనే నాగమ్మ అనేటటువంటి మహిళని రేప్ చేసి మర్డర్ చేస్తే ఈ రోజు వరకు కేసు ఏదండి? ఆయనకి నా అనే పదానికి నిర్వచనం వేరు. నా అనేటటువంటి ఎవరండి ఆయనకి? నా అంటే ఆయన తల్లి. తల్లి ఎక్కడుంది ఇప్పుడు? నా అంటే తనకి ఎవరండి నిర్వచనం? తన చెల్లి. చెల్లి ఎక్కడుందండి? ఇంకా నా తరపున నా బంధువుని అనుకుంటే పాపం చిన్నాన్న కూతురు, చిన్నాన్న కూతురు. చిన్నాన్న కూతురు ఎక్కడ ఉందండి? నాకు నా అన్న దగ్గర నుంచి రక్షణ లేదు అని ఒక చెల్లి గోల పెడుతుంది. ఇంకొక చెల్లి వీడికి అసలు ఏమీ లేదు, వీడు నన్ను కూడా వదలడం లేదు ఈ సోషల్ మీడియాలో, తల్లిని చెల్లిని కూడా బండబూతులు తిట్టిస్తున్నాడు, మాట్లాడలేనటువంటి భాష ఇచ్చేస్తున్నాడు అని చెప్పి. అంటే వారి చేత మాట్లాడిస్తుందంతా మీరట కదా, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు యనమల చేత యుద్ధం చేపిస్తుంది, వెనకమల నడిపిస్తుంది, కథ రచయిత స్క్రీన్ ప్లే మీద. ఏమండి,
చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టకముందు స్నేహితులుగా ఉన్నారు, ఒకే పార్టీలో ఉన్నారు, రాజకీయాలు చేశారు, ఇద్దరు ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చారు, కలిసి కొనసాగారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చాక ఆయన తెలుగుదేశంలోకి వచ్చారు. రాజకీయ వైరంతో ఉంటే ఉండొచ్చు. ఓకే. షర్మిల గారు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని ఆయన కలిశారు. అసలు సాన్నిధ్యం ఉందా? జగన్మోహన్ రెడ్డితో ఏమైనా సాన్నిధ్యం ఉందా? ఇకన షర్మిల గారితో మాట్లాడించడానికి చంద్రబాబు నాయుడు గారి పని ఏంటి? ఆస్తులేమో నువ్వు అక్రమంగా సంపాదించావు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి ఇస్తారండి షర్మిల గారికి? ఎవరు ఇవ్వాలి? అన్న ఇవ్వాలి. నువ్వు ఆస్తులన్నీ నువ్వు కైంకర్యం చేశావు, నా వాటా నాకు ఇవ్వని. అవేం నీకు ఎక్కువ అడగలేదే అన్న, చెల్లిగా నా వాటా నాకు ఇమ్మని అడిగింది. న్యాయంగా నువ్వు చెల్లికి వాటా ఇవ్వాలి కదా. నా చెల్లి నా తల్లి కానప్పుడు నీకు నా ఎస్సీలు నా బీసీలు నా ఓసీలు అని చెప్పి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు. నేను అందుకే నేను చెప్పాను, ఆయన ఏది మాట్లాడినా దానికి రివర్స్ అర్థం తీసుకోండి. రివర్స్ లో చూడాలి. మీరు జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్ గా చూడొద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ, జగన్మోహన్ రెడ్డి వాడే భాషను కానీ, జగన్మోహన్ రెడ్డి ఆడే మాటను కానీ మీరు రివర్స్లోనే చూడండి. ఓకే. ఫైనల్గా ఆయన అంతా రివర్స్లో థింకింగ్, రివర్స్ పరిపాలన అనేటువంటి. సరే, 2024 రేపు ఎన్నికల్లో ఏంటి, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ప్రధానంగా ఈ జిల్లాని కానీ నైసర్గికంగా కానీ గత చరిత్ర కానీ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా ఇది. ఒకప్పుడు సర్దార్ లచ్చన గారు ఆయన లోక్ ఏదో పార్టీ ఉండేది, లోక్ తెలక, అంతకు ముందు ఇంకోటి ఏదో స్టార్ గుర్తు. ఆ రోజులోనే 9 సీట్లు గెలిచినటువంటి జిల్లా ఇది ఎగ్నిస్ట్ కాంగ్రెస్. సో ఎన్జి రంగా గారు, లచ్చన గారు పెట్టినటువంటి పార్టీ. అంటే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా. కాంగ్రెస్ పార్టీయే ఈరోజు వైసీపీ పార్టీగా రూపాంతరం చెందింది. ఓకే. మీరు కాంగ్రెస్ పార్టీ వేరు, వైసీపీ పార్టీ వేరని కాదు. అందుకని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు పదం తీసేసి పెట్టుకోమనండి. ఇందాక వాళ్ళ చెల్లి బాగా చెప్పారు షర్మిల గారికి. నిన్నటి వరకు ఎవడం మాట్లాడలేదు మేము. వైఎస్ఆర్ అంటే వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అని చాలా బాగా చెప్పారు. రైట్, 100%. అందుకని ఈ రూపాంతరం చెందినటువంటి ప్రక్రియలో గతసారి కొద్దిగా ఎంత వ్యతిరేక పరిస్థితుల్లో కూడా, పవనాల్లో కూడా నిన్న పార్లమెంట్ గెలిచాం, 2 అసెంబ్లీ సీట్లు గెలిచాం ఇక్కడ. ఈరోజు ఈ జిల్లాలో పనిచేసే శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ ఈ జిల్లా కోసం ఏ పని చేశామని చెప్తారు? అసలు వంశధార పూర్తి చేశామని చెప్తారా? లేదు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేశామని చెప్తారా? నాగావళి వంశధార నదులు అనుసంధానం చేశామని చెప్తారా? ఒక్క ఇంటికి తాగడానికి నీటి సదుపాయం కల్పించామని చెప్తారా? ఒక ఎకరాకి కొత్తగా ఆయకట్టులోకి తీసుకొచ్చామని చెప్తారా? అంటే ఉత్తరాంధ్రకు రాజధాని తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళు రానిలేదని చెప్తారు. రానికపోవడానికి అసలు ఉత్తరాంధ్రకి రాజధాని పోనీ మేము రానివ్వలేదండి. నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఉత్తరాంధ్రలో వైజాగ్లో పెట్టాల్సినటువంటి జోన్ ఎందుకు పెట్టలేదా అనంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాలు మాకు భూమి ఇవ్వలేదు కాబట్టి మేము పెట్టలేదని చెప్పిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి, నేను ఇందాక చెప్పాను రివర్స్, అన్నీ రివర్స్. ఉత్తరాంధ్ర జోన్ పెడతారా బాబు, మీరు భూమి ఇవ్వడానంటే ఇవ్వనటువంటి ఈ మూర్ఖుడు ఉత్తరాంధ్రాన్ని రాజధాని చేస్తా అంటే తల్లికి తిండి పెట్టడు కానీ పెన్నమ్మకి బంగారం మొలతాడన్నాడు. పెన్నమ్మ తాలినే తెంపినటువంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకి ఏం న్యాయం చేస్తాడండి? తన చెల్లినే రోడ్డు మీదకి నెట్టినటువంటి వ్యక్తి, తన తల్లిని రోడ్డు మీదకి నెట్టినటువంటి వ్యక్తి, తన చిన్నాన్నని చంపించారు, తన చెల్లిని కూడా చంపించాలని చూస్తున్నటువంటి వ్యక్తి. ఈ మాట నేను చెప్పలేదు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి నేను ఉటంకిస్తున్నాను. ఈ మాటలేవి కూడా నేను తెలుగుదేశం పార్టీ అనో లేకపోతే కోన రవికుమార్ గారు నేను వ్యతిరేకంగానో నేను మాట్లాడటంలా, వాళ్ళు చెప్పినటువంటివే నేను ఉటంకిస్తున్నా. కాబట్టి ఈ జిల్లాలో వాళ్ళు ఏ రకంగా కడతారు? ఇప్పుడు తమ్మినేని సీతారాం ఉన్నాడు, 10 కిలోమీటర్లు రోడ్డు వేయలేనటువంటి ధర్మాన్ ప్రసాద్ గారు కానీ లేదా తమ్మినేని సీతారాం గారు కానీ ఏమని ఓటు అడుగుతారండి? 10 కిలోమీటర్ల రోడ్డు. మీకు ఆ రోడ్డులో 5 సంవత్సరాల్లో 27 మంది చనిపోయారండి. ఆయనకు కూడా యాక్సిడెంట్ అయిందంట, రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోయారు, సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయారు. సీతారాం గారు కూడా వెళ్ళి ఒక ఆటోను గుద్దేశాడు.
గుద్దేసి తిరిగి దబాయింపు చేస్తాడుగా, నువ్వు వచ్చి గుద్దేశావు. సరే ఆ ఆటో వాడు గోల. యాక్సిడెంట్ జరిగింది అక్కడ. అదే అండి, 200 పైబడి క్షతగాత్రులు అయిపోయారండి. నడుము ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, వాళ్ళు గొంతల్లో పడిపోయి తలకు దెబ్బలు తగిలి బ్రెయిన్ హెమరేజ్ వచ్చిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు. అబ్బా. ఈరోజు ఈ రోడ్డు వలన వీళ్ళిద్దరి అశ్రద్ధ వలన, తమ్మినేని సీతారాం అవినీతి వలన ఇంచుమించు నాకు తెలిసి ఒక 300 మంది, నాకు తెలిసి ఒక 25 మంది చనిపోయారు. ఒక 200 పైబడి క్షతగాత్రులు అయిపోయారు. అంటే ఏ పని చేయలేనటువంటి వాళ్ళు ఇది ఏ రకంగా ప్రజలు వీళ్ళకి ఆదరిస్తారండి? నిన్న మేము తప్పు చేశామని మీకు ఇక్కడే కాదండి, రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ పాజిటివ్తో ఓడిపోయాం. వైఎస్ఆర్సీపీ పార్టీ సింపతితో నిన్న గెలిచింది. మీరు పాజిటివ్ తోటి ఓడిపోయారు, వాళ్ళు సింపతితో గెలిచారు. వాళ్ళు సింపతితో గెలిచారు. ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటే మా నాన్న పోయాడు, ఆమె తల్లి కూడా వచ్చి నా కొడుకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆమె చెల్లి వచ్చి మా అన్న వదిలిన బాణం అని చెప్పింది. 2014లో కూడా తిరిగారు కదా, అందుకనే అంత దగ్గరికి వచ్చారు. అది అప్పుడు ఫుల్ఫిల్ కాలా, నిన్న ఫుల్ఫిల్ అయింది, సింపతి అయిపోయింది. ఇప్పుడు కానీ అప్పుడు కూడా మీరు ప్రజలకు కొంచెం దూరం అయ్యారు కదా. మేము అంటే ప్రజలకి మేము ఇచ్చినంత సంక్షేమం, అభివృద్ధి నాకు తెలుసండి. గత 50 సంవత్సరాల్లో ఒక పంచాయతీ తీసుకుందాం. గత 50 సంవత్సరాల్లో ఒక పంచాయతీకి మొత్తం నిధులు ఒక 10 లక్షలు వచ్చాయనుకోండి. 2014, 2019 ప్రతి పంచాయతీకి ఒక 50 లక్షలు వచ్చాయి. అసలు మొత్తం కలిపి ఎంత అభివృద్ధి ఉంది, అప్పుడు అంత అభివృద్ధి జరిగిందంట. ఎస్, ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎవరినైనా అడగండి, ప్రజలైనా అడగండి. సో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ చేశాం. ఎలా చేశామంటే ఆదాయాన్ని పెంచాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోని విశిష్టత ఏంటంటే ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషిస్తూ ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్కన రాష్ట్ర ఆదాయం, ఆస్తులను పెంచి ఆదాయాన్ని సృష్టిస్తే పెంచిన ఆదాయాన్ని మళ్ళీ ఎవరికి వెళ్ళాలి? ఎందుకంటే మా సిద్ధాంతం ఏంటి? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు. ఇది మా సిద్ధాంతం. అంటే పెంచిన ఆదాయం ఎవరికి వెళ్ళాలి? అదే జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెంచలేడు కదా, వచ్చిన ఆదాయం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలి. సరే, ఫైనల్గా ఏంటి, లోకేష్ గారిని ఎలా చూస్తున్నారు? మా భావితరం నాయకుడు, భవిష్యత్ నాయకుడు, భవిష్యత్ తరాలకి తన పాదయాత్ర ద్వారా మార్గనిర్దేశం చేశాడు. నేను ఒకప్పుడు ఎవరో నా దగ్గరికి ఆయన ఒక లెక్చరర్, మీ నాయకుడు ఇప్పుడు వీళ్ళు ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటారు చూడండి, మీ నాయకుడు ఇప్పుడు ఫ్రూట్ఫుల్ లీడర్ అండి అన్నాడు. అదేంటి సార్ ఫ్రూట్ఫుల్ లీడర్ ఏంటి అని అడిగాను. లీడర్లో ఫ్రూట్ఫుల్ లీడర్ ఏంటి? ఎక్సలెంట్ లీడర్ అంటారు, లేకపోతే ట్రెమండస్ అని అనొచ్చును, ఇంకా వేరే పదాలు అన్నీ ఉన్నాయి కదా. ఇదేంటంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి మీ నాయకుడు, మీ యువ నాయకుడు లైబిలిటీ. ఈరోజు లోకేష్ బాబు పార్టీ లోకేష్ బాబుకి లైబిలిటీ. అందుకనే ఆయన ఫ్రూట్ఫుల్ లీడర్. అర్థమైంది కదా? ఓకే. సో సింపుల్, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయింది. సో తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత అవసరమో అంతకు మించి ఆలోచనలు కూడా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వగలిగే సామర్థ్యం, సమర్థత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు. అయినా ఇప్పుడు రేపు మేము మరి జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తారు. ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దంటారా? తప్పనిసరిగా అండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఆయన అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఏమని? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అర్థం ఏంటండి? వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. ఈ క్రమంలో ఈరోజు తెలుగుదేశం, జనసేనలో ఉన్నటువంటి నాయకులం కానీ, కార్యకర్తలం కానీ, అభిమానులం కానీ మేము ఆలోచన చేయాల్సిందేంటి? మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదర్శాలని, మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలని మేము శిరసాహించడం. ఒకవేళ రేపు సీట్లు నిర్ధారణలో కూడా నా అభిప్రాయం నేను చెప్తాను. నా యామదాలవలస నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎవరైనా రవికుమార్ గారి కన్నా ఆయన ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు, గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్న దగ్గర జనసేన అభ్యర్థికే ఇవ్వాలి. ఎక్కడైనా సరే
తెలుగుదేశం అభ్యర్థి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు జనసేన అభ్యర్థి కన్నానంటే గెలిచే అవకాశం ఉంది దగ్గర. జనసేన తెలుగుదేశం అభ్యర్థికే ఇవ్వాలి. దీనిని రెండు పార్టీలో ఉన్న నాయకులు ఆహ్వానించాలి, గౌరవించాలి. రెండు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు కూడా గ్రహించాలి. అప్పుడే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు కావాలి. మేము జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. సరే, మొత్తానికి ఆముదాల వలసలో వైనాట్. యా, ఆబ్వియస్లీ. ఓకే. ఎందుకనంటే గతసారి నా ఓటమి రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాయి. 14లో అలాగే జరిగింది, 19లో అలాగే జరిగింది, సారీ 9లో అలాగే జరిగింది, 19లో అలాగే జరిగింది. కాబట్టి రేపు నేను ఓటర్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే. సరే, రాష్ట్ర ప్రజానీకానికి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారికి ఆముదాల వలస ప్రజానీకానికి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? మా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లా బాగుండాలి. ఈ జిల్లా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని తెలుగుదేశం జనసేన పొత్తులో వస్తున్నటువంటి రేపు ఎన్నికలకు మీ ముందుకు వస్తున్నటువంటి దీనిని అందరూ ఆశీర్వదించాలి. ఓకే. అలాగే నా ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రజానీకానికి ప్రత్యేకించి నేను గడిచిన 5 సంవత్సరాల్లో రాత్రి పగలు పనిచేశా, నిజాయితీగా పనిచేశా. మీరు ఇందాక మొట్టమొదట అన్నారు అధికారుల మీద దూకుడు. నాది దూకుడు కాదు, నా వాయిస్కి బేస్ ఎక్కువ. బూతులకు కూడా ఏం లేవు, కాస్త నా వాయిస్కి బేస్ ఎక్కువ. వాయిస్లో బేస్ ఉంది. ఆ బేస్ వలన నేను మామూలుగా మాట్లాడినా ఈరోజు ఇప్పుడు మీరు నేను పిచ్చాపాటి మాట్లాడుకుంటాను, అలా దీంట్లో కూడా కాస్త వాయిస్ నాది గట్టిగానే ఉంది కదా. అటువంటిది ఆటోమేటిక్గా నేను ఏ వాయిస్తో మాట్లాడినా ప్రజల సంక్షేమం కోసం, ఎందుకంటే నా కర్తవ్యం, నేను ప్రజానాయకుడిగా ఉన్నాను. నా కర్తవ్యం ఏంటి? ప్రజల సమస్యల పరిష్కారమే నా కర్తవ్యం. సమస్యల పరిష్కారానికి పరిష్కరించే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యవస్థలు వాటి కోసం పనిచేయనప్పుడు, అది సక్రమంగా పనిచేయనప్పుడు వాటిని సక్రమంగా పనిచేయించే విధానంలో తీసుకొని వెళ్ళడమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను తప్ప నాకు ఉద్యోగస్తులు ఎవ్వరూ వ్యతిరేకులు కారు. ఈ రోజు వరకు నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క ఉద్యోగం మీద కూడా అసలు నేను ఒకరిని ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఎప్పుడు చెప్పాలి. ఒత్తిడి అని కాదు, నా అభిప్రాయం ఏంటంటే చాలా మందికి, అంటే నేను ఇంకో రకంగా అనడం లేదండి, ఈ కొంతమందికి చట్టాల మీద, జీవోల మీద, బిజినెస్ రూల్స్ మీద అవగాహన తక్కువ ఉన్నప్పుడు, గౌరవం లేకపోవటం, అవగాహన కల్పించవలసిన బాధ్యత తెలిసిన, నాకు కొద్దిగా చదువుతాను నేను ప్రతిదీ. నాకున్న అలవాటు ఏంటంటే చిత్తు కాగితాన్ని కూడా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ ఉంటే చదువుతుంటాను, నాకు అదొక అలవాటు. కాబట్టి నేర్చుకుంటాను. నేర్చుకునేది ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాలి, నీ డ్యూటీ అది అని చెబుతాను, అంతే తప్ప నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఇది లేదు. ఉద్యోగులకి సహాయం చేసేది నేనే, ఉద్యోగస్తులను ఆదరించేది నేనే, ఉద్యోగస్తులకు అండగా నిలబడేది నేనే. ఉద్యోగస్తులు తప్పులు ఉంటే, ఎవరైనా ఎక్కడైనా ఉంటే అరాకొర సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ మీద అజమాయిషీ కానీ, పెత్తనం కానీ, లేదు అవినీతి కానీ చెయ్యను. ఇంతవరకు చేయలేదు. ఎన్ని కేసులు ఉన్నాయి? 9 కేసులు ఉన్నాయి. ఇంకా నాకు తెలియకుండా ఏదో నిన్న మొన్న ఎవరో ఇంకొక 2 దగ్గర నుంచి మీ మీద కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి ఎవరో వచ్చారు పోలీస్ స్టేషన్. ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు? ఎన్నిసార్లు? నేను అరెస్ట్ 5 సార్లు అయ్యాను. జైలు వరకు వెళ్ళలేదు, కోర్టు వరకు వెళ్ళి బెయిల్తో బయటకు వస్తున్నారు. బెయిల్తో బయటకు వచ్చా. నేను చేసినటువంటిది మీరు కాకపోతే చూడండి. మీ మేనమామ గారు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? తప్పనిసరిగా. వయసు అయిపోయినట్టుంది. లేదు, మనిషి చనిపోయినంత వరకు తను చేసిన తప్పులు బతికుండగానే తెలియాలి. నేను ఇందాకే చెప్పాను మీకు, నా వ్యక్తిగత విరోధి ఈ భూమి మీద ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనంటే అది ఒక్క తమ్మినేని సీతారామే. తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కఠినంగా అంటే ఆయన చేసినటువంటి, రేపు నేను ఆమదాల వలస నియోజకవర్గ ప్రధానికాని కానీ, జిల్లా ప్రధానికాని రేపు పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఏర్పాటు చేస్తా. తమ్మినేని సీతారాం మోసం చేసి దండుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే దండుకున్నారో, తమ్మినేని సీతారాం వల్ల అన్యాయానికి గురైన వాళ్ళు, తమ్మినేని సీతారాంకి అవినీతికి బలైపోయిన వాళ్ళు,
మీరందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి కంప్లైంట్ ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేపు ఒక సెల్ ఓపెన్ చేస్తారు. సెల్ ఓపెన్ చేసి కంప్లైంట్ల ఆధారం కేసులు నమోదు చేస్తారు. కంప్లైంట్లు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా అందులో నిజానిజాలు పరిశీలించి వాళ్ళు పరిశీలించి ఎవరు అధికార యంత్రాంగం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పరిశీలించి తప్పనిసరిగా చట్టం తన పని తను చేస్తుంది కదా. చాలాసార్లు మాట్లాడుతుంటాడు డమాబుసల సీతారాం, ఆ చట్టం దాని పని చేస్తుందని. మరి రేపు కూడా చట్టమే కదా ఉంటుంది, చట్టమే కదా పరిపాలన చేస్తుంది. మరి చట్టం పని దాని పని చేయాలి కదా, రేపు అది చేయనిస్తాం. ఓకే, అంటే మీ మేనమామ కంటే మీ మేనలుడు కూడా అంతే స్పీడ్గా ఉన్నట్లున్నాడు కదా. నాకు తెలిసి వాడికి ఏ అవగాహన లేనటువంటి వ్యక్తి. వాడు బహుశా 5 నిమిషాలు ఖచ్చితంగా నిలబడలేడు. అయితే వాడు ఏమనుకుంటాడంటే పులికి మచ్చలు ఉన్నాయని చెప్పి వాడు వాతలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే నేను పులిని అని చెప్పడం. కానీ జనం తెలుసు ఈడు నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంటున్నాడు. ఈడు వాతలు పెట్టుకుంటే ఈడు వల్లే కాలిపోతుంది. ఈరోజు పరిస్థితి అదే. అంతేనంటారు. అంతకు మించి ఏమీ లేదు అక్కడ, విషయం అయితే ఏమీ లేదు. కాబట్టి నేను వాళ్ళందరి వల్ల కూడా ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మా ఆమదాలవలసలో కాస్త వైశ్య కమ్యూనిటీ ఉంటారు. మాకు ఒక ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. తమ్మినేని సీతారాం మొట్టమొదటి రోజుల్లో ఆయనకు ఒక ఇల్లు ఇచ్చి ఆమదాల్స్ పట్టణంలో మీరు ఇక్కడ ఉండండి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటిది ఒక ఆస్తి, ఒక 5-10 కోట్లు చేసేటువంటి ఆస్తిని వాళ్ళతో ఒక తగువ ఏదో ఉందంటే ఉభయల్ని పిలిచి బలవంతంగా వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఇది ఒక ఎగ్జాంపులే చెప్తారు. ఇలాంటివి అనేకం అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఫోర్జుడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎంతో మందికి నోటీసులు పంపించి, ఒక ఆమె పాపం నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఆయనతో తిరిగేవాడు, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఆ సైట్ ఆమె పేరు మీద ఉంది. మీ ఆయనకి నాకు భూమి అమ్మేశాడు, 80 లక్షలు ఇచ్చేసాము, నువ్వేమో డబ్బు నాకు రిజిస్ట్రేషన్ చేయని ఆమెకి వీళ్ళు ఒక లీగల్ నోటీస్ పంపించారు. అది సైట్ ఏమో ఆమె పేరు మీద ఉంది. అంటే అది చనిపోయాడు కదా, బతికిలేడు కదా. ఇలాంటి అనేక ఉదంతాలు మొత్తానికి కంప్లైంట్లు అయితే కేసులు అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. రేపు సెల్ ఓపెన్ చేయిస్తా. చంద్రబాబు నాయుడు గారిని, రేపు పవన్ కళ్యాణ్ గారిని, ఆ ఇద్దరు నాయకులు కూడా అడిగి రేపు ప్రత్యేకించి దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు. అయితే మరి చేయొచ్చు, తప్పనిసరి చేయాలి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. సెల్ ఓపెన్ చేసి వాళ్ళ తాలూకా వాళ్ళ వలన ఎవరైతే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ అవినీతికి బలైపోయిన వాళ్ళు మీరు ఫిర్యాదులు ఇస్తే ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఓకే, రైట్. కోన రవికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా అంశాల గురించి స్పష్టమైనటువంటి అంశాలు. తెలుగుదేశం పార్టీ గ్రంథాలయం ఎక్కడున్నాయంటే కోన రవికుమార్ గారి దగ్గర ఉంటున్న లైబ్రరీ, అలాంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. 2 ముఖ్యమైనటువంటి అంశాలు. ఎవరైతే వైసీపీ రహిత ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పని ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారో ఆ ఆశయాలని, ఆ నిర్ణయాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పేటువంటి నిర్ణయాలని కూడా ఆ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వైసీపీ రహిత ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయంతో పాటు ఎక్కడైతే గతంలో జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే తమ్మినేని సీతారాం చేసినటువంటి, స్పీకర్ చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ బాధితులందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు వెళతామని, ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, ప్రజలు ఆలోచించుకొని నిర్ణయించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. గత అభివృద్ధిని, ఇప్పుడు అభివృద్ధిని ప్రజలు పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కోన రవికుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.